మేర్పరచుకొనే మేర్పరచుకొనే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి పవిత్రమైన హృదయముతో శుద్ధ మనసుతోను పవిత్రమైన హృదయముతో శుద్ధ మనసుతోను దేవుని సన్నిధిలో నిలచోండి ధూపము వేయుటకు దేవుని సన్నిధిలో నిలచోండి ధూపము వేయుటకు మేర్పరచుకొనే దేవుడు చూకొనెను దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి అశ్రద్ధ వలన శాపము నష్టము లేని పొందితిరి అశ్రద్ధ వలన శాపము నష్టము లేని పొందితిరి ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలో పొందుడి ఆసక్తితో మీరు పరిచర్య చేసి దీవెనలో పొందుడి దీవెనలో పొందుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను యకుడి పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి జగత్తు పునాది వేయక ముందే నిన్నేర్పరచుకొనే జగత్తు పునాది వేయక ముందే నిన్నేర్పరచుకొనే మేర్పరచుకొనే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి క్రీస్తుకు దాసుల మని ఎరిగి దేవుని చిత్తమును క్రీస్తుకు దాసుల మని ఎరిగి దేవుని చిత్తమును మన పూర్వకముగా జరిగించి దేవుని గణపరచుడి మన పూర్వకము జరిగించి దేవుని గణపరచుడి దేవుని గణపరచుడి
దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును దేవుని దృష్టికి నీతిమంతులై సేవ చేయుడి దేవుని దృష్టికి నీతిమంతులై సేవ చేయుడి సేవ చేయుడి దేవుడు మిమ్మును తరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను చేయకుడి దయచేసి మనందరం లేచి నిలబడి చివరొచ్చిన పాడుకుందాం. అందరూ కూడా లేచి నిలబడండి. లైన్గా ముందు సర్దుకండి. ముందు ఖాళీ ఉంది. ఇంకా వెనక వచ్చేవారికి కూడా మనం స్థలం ఇచ్చిన వారం అవుతాం. వెనక వచ్చేవారు మనం దాటి రాకుండా మనం ముందుకు వచ్చితే వెనక వచ్చేవారు మన వెనక స్థలంలో కూర్చుంటారు. బయట పిల్లల్ని యవనస్తుని లోపలికి పంపించండి. బయట ఖాళీగా ఉన్నవారు లోపలికి రండి. లోపల మందిరంలో మరి ఇంకా ఖాళీ ఉంది కాబట్టి బయట విడిగా అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు మందిరంలోకి రండి. యవనస్తులైనా పెద్దలైనా రావచ్చు. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి కోటంతో విస్తారమయే పోయువారు లేరు కోటంతో విస్తారమయే పోయువారు లేరు వాక్య ఖడ్గములు చెబుని లేచిరండి నేడే వాక్య ఖడ్గములు చెబుని లేచిరండి నేడే లేచిరండి నేడే దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి తనకు పరిచర్య చేయుటకు మిమ్మేర్పరచుకొనె తనకు పరిచర్య చేయుటకు మిమ్మేర్పరచుకొనె మిమ్మేర్పరచుకొనె దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను అశ్రద్ధ చేయకుడి కూర్చోండి. పిల్లలు అటు ఇటు తిరగవద్దు, ఒకసారి కూర్చోవాలి. పిల్లల్ని దయచేసి కంట్రోల్ చేయండి. పెద్దలైన వారు వాళ్ళని బయటికి పోనీయకుండా కొంచెం చూసిన వాళ్ళు లోపలికి పంపించండి. అటు ఇటు తిరగనివద్దు.
మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి కూడా పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిలుచుననే పల్లవి పాడుకుందాం. అందరు కలిసి బిగ్గరగా పాడుకుంటాం. బైబిల్ని తలకు పైగా చూపించండి. యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమీ మారినన్ పొల్లు పోదు. భూమి ఆకాశముల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. మరోసారి, యేసుని వాక్కు నిత్యము నిల్చున్, ఏమీ మారిన పొల్లు పోదు. భూమి ఆకాశముల్ గతించినాను, మారాజు పల్కు మారాదు. మరొకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరంలో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలనని ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మరొక వాక్యం చదువుదాం. మత్తయి రాసిన సువార్త మరొక భాగాన్ని చదువుదాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు చదువుదాం. అందరం కలిపి చదువుదాం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగిన వారు అందరం కలిపి చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిను, కానీ ఆ పునాది బండ మీద వేయబడినందున అది కనుక అది పడలేదు. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ సియోను ప్రార్థనా మందిరంలో ఇచ్చిన ప్రత్యేకమైన కూడికల కొరకై జీవము కలిగిన దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించాలో అది మీకు తెలియవాలని చెప్పి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ సన్నిధి, మీ పరిశుద్ధాత్మ బలం మా మధ్యలో ఉంచి మీ ప్రజలతో మాట్లాడుతున్నందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఈ చివరి మీటింగ్లో కూడా మీరే మాట్లాడి మీ నామానికే మహిమ తెచ్చుకోండి. వచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకెవరైనా ఆలస్యంగా వస్తుంటే వారిని కూడా త్వరపెట్టి తీసుకురమ్మని, మా సమయం అంతా ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి మరి శుక్రవారం రాత్రి నుంచి ఈ రాత్రి వరకు దేవుడు తన సంఘములో తన ప్రజలతో రకరకాలుగా, అంటే జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో, ఎలా నడుచుకుంటే దేవుడికి మహిమో
మనం కూడా చివరి దినాలు, ఆఖరి దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు యొక్క రాకడకు బహు సమీపంగా ఉన్నాం. మనం కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి ప్రభు యందు విశ్వాసం కలిగి దేవుని మహిమ కలిగి దేవుని మహిమ కొరకే జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోకముతో ఎటువంటి మనకు సంబంధం లేదు. లోకము దాని ఆశ గతించిపోద్ది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము నిలిచి ఉండేవాడిగా ఉంటాడు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. అది తండ్రి వల్ల కలిగింది కాదు, కానీ సాతాను మనందరినీ భ్రమపెట్టుడు కొరకై రకరకాల పన్నాగములు పన్నేవాడిగా ఉంటాడు. పౌలు గారు అంటాడు, అపవాది యొక్క తంత్రములు మనం ఎరగని వారము కాదు అంటాడు. అపవాది చివరి దినాల్లో వాడి పని ఎలాగుంది అంటే చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. చదువుతారు ఒకసారి ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము చదవనా? క్షమించాలి, హబక్కూ గ్రంథం తీయండి, అది చూద్దాం, దాని సంగతి తర్వాత చూద్దాం. హబక్కూ గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. తన వలతో వాడిని కూర్చుకొని సంతోషపడి ఏం చేస్తున్నాడంట? సాతానుడు సంతోషపడి గంతులు వేస్తాడంట. ఆడు వల్లేస్తున్నాడంట, ఉరులేస్తున్నాడట, గాలాలు వేస్తున్నాడట, చిక్కించుకున్నాడు. బోళ్ళన్నీ చేపలు అన్నమాట. అంటే బోళ్ళంత విశ్వాసులు ఆ వలలో పడిపోతున్నారు, ఆ గాలంలో పడిపోతున్నారు. పడిపోయి సాతానం చేస్తున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి గంతులు వేస్తున్నాడట, ప్రభువా ఇదిగో మీ వాళ్ళని ఎంతమందిని పట్టుకున్నాను, ఎంతమందికి గాలం వేసాను, ఎంతమందికి ఉరులొగ్గాను, ఎంతమందికి వలేసాను, ఎంతమందిని చిక్కించుకున్నాను చూడు అని చెప్పి గంతులు వేస్తున్నాడట. నిజంగా సాతాను పరిస్థితి అలాగే ఉంది, విశ్వాసుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సులువుగా జారిపోతున్నారు, సులువుగా పడిపోతున్నారు. వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అన్నమాట. లేదండి, ఈ చివరి దినాల్లో దేవుని సంఘములో ఎందుకు దేవుడు నన్ను మీ మధ్యకు తీసుకొచ్చాడో నాకు తెలియదు, ఓపిక లేదు. అయినప్పటికీ దేవుడు తీసుకొచ్చాడు. ఈ 3 దినాలు కూడా శుక్రవారం రాత్రి నుంచి ఈ రాత్రి వరకు కూడా మీ మధ్యలో గడపడానికి, మీతో నేను కూడా సంతోషించడానికి, ప్రభువుని మహిమపరచడానికి దేవుడు మంచి సమయాన్ని ఇస్తూ వచ్చాడు. ఈ సమయాన్ని మనము సద్వినియోగపరుచుకునే వారంగా ఉండాలి. కాబట్టి దేవుడు ఈ 3 దినాలు మనతో ఏదైతే మాట్లాడుతూ వచ్చారో ఆ విషయాలు జాగ్రత్తగా హృదయంలో భద్రపరచుకొని, మరి ఎలాగైతే హృదయంలో భద్రపరచుకుందో మనం కూడా అలాగా భద్రపరచుకొని వాక్య ప్రకారముగా జీవిస్తే మన దేవుడు మన ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అందుకని రాత్రి కాల సమయంలో మనం చదవబడిన వాక్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఆ బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలివడును. ఇక్కడ 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వినాలి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వినాలి, రెండోది చెయ్యాలి, మూడోది కట్టుకోవాలి. ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత. జీవము కలిగిన దేవుని సంఘంలో విశ్వాసులైన ప్రతి ఒక్కరు కూడా ఈ 3 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వినాలి, రెండోది చెయ్యాలి, మూడోది కట్టుకోవాలి. ఈ 3 చేయగలిగితే ఇక వాళ్ళకి చల్లం లేదట. ఈనాలో చాలామంది ఎలాగున్నారయ్యా అంటే వినువారు మాత్రం ఉన్నారు. వింటున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. లేదండి, దేవుని వాక్యము సెలవిస్తుంది. ద్వితోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనములో దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు ఒక మాట చెబుతున్నాడు. ఏమిటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చైన స్థానంలో ఉంచుతాడట. ఎవరండి? దేవుని మాటలు జాగ్రత్తగా వినేవారు. ఈ మధ్యలో జనము దేవుడి మాటలు జాగ్రత్తగా వినట్లా, లోక సంబంధమైన మాటలంటే చెవులు కోసుకుంటున్నారండి. వాళ్ళకి వేడి టీ ఇచ్చి మరి మాటలు వింటున్నారన్నమాట.
లేదండి, వారి మాటల్లో ఏమీ లేదు. కానీ దేవుని మాటల్లో జీవం ఉన్నది, దేవుని మాటల్లో పరలోక రాజ్యం యొక్క మార్గం ఉన్నది. అందుకని ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆయన ఆజ్ఞలకు విధేయులు అవుతారో, ఎంత మంచి మాట్లాడి దీనికన్నా పెట్టుబడి ఉందంటారా? అండ్ దీనికన్నా డబ్బులు ఖర్చు పెట్టాలంటారా? మళ్ళీ ఒకసారి చూడండి, జాగ్రత్తగా మాటలు మీరు గమనించండి. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం మీరు మళ్ళీ ఒకసారి చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చైన స్థానంలో ఉంచుతాడట. హెచ్చైన స్థానములు అన్నమాట. దేవుని సంఘములో ఉన్న మీరు ఈ చివరి దినాల్లో మీరు దేవుని వాక్యాన్ని ఎలాగింటున్నారు, ఎలా చేస్తున్నారు, ఎలా నడుచుకుంటున్నారు అనేది రాత్రి బాగా మనం తీర్మానం చేసుకోవాలి. చాలామంది వింటున్నారు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు, చూద్దామంటారా? యాకోబు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు. 1వ అధ్యాయము 22-23 వచనాలు చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తింపవలను. ఏమనండి? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకూడదు అన్నమాట. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక మంది వస్తారు కానీ దేవుడి మాట మీద మనసు పెట్టిన వారిగా ఉంటారు. ఇలాగే మీటింగ్లు జరుగుతున్నాయి. చిన్న మందిరం అది మట్టి గోళ్ళంట, కింద కూడా మట్టే ఉందంట, చాపలు వేసారట. ఒక విశ్వాసులు అందరూ వచ్చారు, కూర్చున్నారు. ఈ కూర్చున్న టైంలో సేవకుడు వాక్యం మొదలు పెడుతూ వచ్చాడు. ఒక ఆమె ఆలస్యంగా వచ్చి ఏం చేసిందంట? ముందు కూర్చుంది. ఆలస్యంగా వచ్చి ముందు కూర్చుందనమాట. ముందు కూర్చున్న తోటి ఆవిడకి ఏం కనపడుతున్నాయా అంటే ఆ మూల కనపడుతుంది. మూల ఏం చేస్తుందంట? ఎలికి తవ్వుతుందట. మొత్తం మీద బోధకుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. వాక్యం అంతా చెప్పేస్తున్నాడు. ఇక చివరికి వచ్చేస్తుంది. ఈవిడ మాత్రం మనసంతా ఆ ఎలికి మీదే ఉందన్నమాట. ఎలికి తవ్వింది. ఈ వర్తమానం ముగించేటప్పటికి ఎలికంతా బెజ్జంలోకి వెళ్ళిపోయింది. తోక ఒకటే మిగిలి ఉందన్నమాట. సరే అంతా అయిపోయింది. బయటికి వెళ్ళిన తర్వాత అందరికి భోజనాలు పెట్టేసరి వెళ్ళిపోయారు. ఆ భర్త అన్నాడంట, ఏమమ్మా వాళ్ళు ఎవరో రాగోపు నుంచి ఎలీషా అంకులు ఎవరో వచ్చారట కదా, వాక్యం ఎలా చెప్పారేంటంటే ఆ వాక్యం నాకేం అర్థం కాలేదు కానీ అంతా పట్టింది, తోక పట్టలేదు అంటుందంట. అంతా పట్టింది కానీ తోక పట్టలేదు అంటుందంట. అదేంటని వాక్యం ఏం చెప్పారని అడిగితే అంతా పట్టింది కానీ తోక పట్టలేదు అంటావు అంటే నేను ఆ బోధన తినలేదయ్యా. ఆ గోడకి ఎలికి బెజ్జం పెడుతుంది. అంకులు గారు బోధ ముగించేటప్పటికి ఎలికి మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తోక ఒకటే మిగిలి ఉందని చెప్పిందట. కొంతమంది అలాగ వస్తుంటారు అన్నమాట. లేదండి, ఈ చివరి దినాల్లో దేవుని సన్నిధిలో ఎవరు వచ్చినా సరే ప్రార్థనాపూర్వకంగా కూర్చొని, ప్రభా నువ్వు నాతో ఏం మాట్లాడతావో, ఏమి నేర్చుకోవాలో ప్రభా నాకు నేర్పించు అని చెప్పి కూర్చొని మాట్లాడితే దేవుడు అనేక విషయాలు నేర్పిస్తాడు. కానీ మనం ఇనువారు మాత్రమై ఉండి మనం మోసం చేసుకుంటే ఆ దేవుడికి మహిమ కాదు. తప్పకుండా దేవుని మాట ప్రకారముగా జీవించాల్సిందే మనకు ఆశీర్వాదం కావాలంటే. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఎందుకు ఆశీర్వాదం పొందాడంటారు? ఎందుకు ఆశీర్వాదం పొందారు? నేను ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు. బైబిల్లో ఒక మాట రాసి పెట్టుంది. ఎక్కడంటే ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో ఒక వ్యక్తి గురించి రాశాడు. అక్కడ ఎవరంటే ఇస్సాకు అన్నమాట. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలితాన్ని పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడవుతూ వచ్చాడు. ఎవరు ఆశీర్వదించారటండి? దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి గొప్పడు. ఎందుకు ఆయన ఆశీర్వదించాడంటే ఇస్సాకు ప్రార్థనాపరుడు, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. తల్లిదండ్రులను సన్మానించి ఆ మోరియా పర్వతం మీద తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద పడుకోబెట్టినా అసలు ఏం మాట్లాడలా. నా తండ్రి ఏం చేసి నా మేలు కొరకే చేస్తాడులే అని చెప్పేసి ఆ దేవుని భయం కలిగి ఉన్నాడు. అందుకనే ఇస్సాకు ఏ సమయంలో మీకు తెలుసు అంటారా? మొదటి వచనం చదివితే అబ్రహాము తర్వాత ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. ఆ కరువు కాలములో కూడా విత్తనము వేసి 100 ఫలితాన్ని పొందాడంటే దానికి కారణము దేవుని హస్తం అతనికి తోడుగా ఉందన్నమాట.
దేవుడు అతన్ని హెచ్చించి ధనవంతుడిగా చేస్తే చుట్టూ ఉన్న గరారు వారందరికీ కూడా అతని మీద అసూయ వచ్చేసిందట. దీన్ని బట్టి అంటారు, దేవునికి భయపడ్డారు కాబట్టి, దేవుని వాక్యానికి లోబడుతూ వచ్చారు కాబట్టి. దేవుని పిల్లలుగా ఈ రాత్రి మనం వినువారు మాత్రమే మోసం చేసుకోవద్దు. మీరు వినాలి, చెయ్యాలి, కట్టుకోవాలి. 3 విషయాలు ఉన్నాయన్నమాట. అందుకని రాత్రి వినేటప్పుడు చాలా జాగ్రత్తగా. ఇంకొక మాట మీరు చదవండి ఇప్పుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడలా నేను ఐగుప్తిని కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానివ్వను, స్వస్థతపరచు యెహోవాను నేనే. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. 4 విషయాలు చెప్తున్నాడు దీంట్లో, ఈ వచనంలో. దేవుని వాక్కు జాగ్రత్తగా వినాలట, ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలట, ఆయన దృష్టికి అనుకూలమైన చేయాలట, ఆయన కట్టడలు అనుసరించాలట. ఈ 4 మనం చేస్తే లోకంలో ఎన్ని రోగాలు ఉన్నాయండి, అది నీ దగ్గరికి రాకుండా చేస్తాను. ఒకవేళ ఏదైనా మీ లోపలికి వచ్చి పొరపాటు జరిగి ఆ రోగం వచ్చినా నేను స్వస్థత పరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనకి రోగాలు రావడం కూడా కారణం ఏంటో తెలుసు అంటారా? అండ్ కొన్ని బలహీనతలు ఎందుకు వస్తుందో తెలుసు అంటారా? బైబిల్ గ్రంథంలో మాట చెప్తాను నేను. ఎందుకు వస్తాయి అంటే మనకి బలహీనతల కారణం ఏంటంటారు? చదవండి ఆ మాట. 38వ కీర్తన 3వ చరణం చదవండి. 38వ కీర్తన 3వ చరణం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము. అండి అంత భయంకర మాట ఇది. నీ కోపాగ్ని వలన నా శరీరము ఆరోగ్యము విడిచిపోయినది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. దేన్ని బట్టి అంటండి? దేవుని కోపం. మన పిల్లల మీద ఎందుకు కోపం వస్తుందండి? కొంతమంది సీరియస్ అయిపోతుంటారు పిల్లల మీద. ఎందుకమ్మా చేప ఆ పిల్లల మీద సీరియస్ అయిపోతావు అంటే ఏమంటారు? ఏం చేస్తావు అంకుల్ గారు, మాటలో మొద్దోడు అందుకని కొట్టాల్సి వస్తుంది, తిట్టాల్సి వస్తుంది అంటారు. ఇంకా కరెక్ట్గా అడిగితే ఏం చెప్తారు తెలుసండి? మొండిదానికి మొగుడేం చేస్తాడు, బండదానికి బావేం చేస్తాడు. ఏం చేస్తామండి అంకుల్ గారు? ఏమి చేయలేం. అలాగే దేవుడికి కూడా మన మీద ఎందుకు కోపం వస్తుంది అంటే మనం దేవుని మాట వినాం కదండి. దేవుని మాట వినం, దేవునికి లోబడం, దేవుని వాక్య ప్రకారంగా జీవించం, దేవుని కట్టడలు అనుసరించం, ఆయన మాటకు విధేయత చూపించం. మరి ఎలాగ మనం ఒక ఆశీర్వాదం మనకు రావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే ఏం చేయాలంటారు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనంలో 4 లైన్లు ఉన్నాయన్నమాట. పై 2 లైన్లు వదిలేసి కింద 2 లైన్లు చదివితే ఏమి రాయబడి చదవండి అక్కడ. ఎవడు దీనుడై నలిగిన మనసు గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టించుతాను. ఎవరి మీద దేవుని దృష్టింటుందమ్మా? అయ్యా ఎవరి మీద దేవుని దృష్టింటుంది? దేవుని మాట విని వణకాలటండి, దేవుని మాట విని భయపడాలట. చాలామందికి దేవుని భయము లేకుండానే బ్రతుకుతున్నారు. జీవము కలిగిన దేవుని సంఘంలో ఉండి ఏమీ నేర్చుకోలేని వారిగా ఉన్నారు. ఖాళీగా వస్తున్నారు, ఖాళీగా వెళ్ళిపోతున్నారు. ఆ మాట చదివాం కదా మొన్న. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోయి చదివాం కదండి. ఎక్కడ చదివామంటారు? గుర్తుందా రిఫరెన్స్ ఏమన్నా? ఎక్కడ చదివామంటారు? చదవండి. హెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చదవండి. మరోసారి మీకు బాగా అర్థమవుతుంది. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ వద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చోండి, నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభాన్ని ఆపేక్షిస్తుందట. ఏమండి? రాదగిన విధంగా వస్తారట. బైబిల్ పట్టుకొస్తారు, పాటల పుస్తకం పట్టుకొస్తారు, వాటర్ బాటిల్ పట్టుకొస్తారు, కావాల్సిన పట్టుకొస్తారు, మంచి కూర్చుంటారు, నోరు తెరుచుకొని చూస్తున్నారు. అబ్బా అక్కయ్య గారు ఏమి వింటున్నారులే అనిపిస్తుంది బాగు చేసేవాడికి అనమాట.
తీరా చివరికి వచ్చేటప్పటికి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. దాని ప్రకారంగా జీవించరు, స్వనీతిని ఆధారం చేసుకుంటారు. దయచేసి దేవుని పిల్లలుగా జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా దేవుని పిల్లలు స్వనీతిని ఆధారం చేసుకోనకూడదు. పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి, దేవుని మాట మీద ఆధారపడాలి. అప్పుడే మనం బండ మీద ఇల్లు కట్టుకున్న వారిగా ఉంటాం. లేకపోతే నిష్ప్రయోజనం అన్నమాట. అందుకని జాగ్రత్తగా మనం ఒక నివాసాన్ని కట్టుకోవాలంటే దేవుని మాటలకు బాగా ఎవరు ధీరులు ఎంత మంచి మాట ఉన్నది, రాదగిన విధంగా వస్తారట, కూర్చుంటారట, నీ జరులైనట్టుగా ఉంటారట, దేవుడి మాటలను వింటారట, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. పైకి ఎంతో ప్రేమను చూపిస్తారు కానీ లోపల ఏంటంట ధనం, డబ్బు, ఆపేక్ష. లోపల ఆపేక్ష ఉన్న లోపల ఆశ ఉందట అండి. కొంతమందికి ఉంటుంది ఆశ. ఎలా అంటారు, కొండలో అన్నం కొండలోనే ఉండాలి, పిల్లలు మాత్రం దుడ్డులాగా ఉండాలి. ఎలాగుంటారండి? ఉంటారు అలాగా? లేదు, పిల్లలు వండిందేదో కడుపులో పెడితే దుడ్డులాగా ఉంటారు. నువ్వు కొండలో అలాగే నీ ఇంట్లో ఉండాలి, దేవుని మహిమపరచు. ఎక్కడి నుంచి మనకు ఆశీర్వాదాలు వస్తాయి? చెప్పండి. కొంతమంది అంటారు, అయ్యా యేసయ్య మమ్మల్ని మర్చిపోయాడు. అంకుల్ గారండి యేసయ్య మర్చిపోతారంటారా అండి? మర్చిపోయే దేవుడు అంటారా? కాదు, మర్చిపోయే దేవుడు కాదండి. కీర్తన 115 కీర్తన 12వ చరణంలో రాస్తున్నాడు. 115:12 ఎవరు రాస్తున్నాడు? యెహోవా మమ్ములను మరచిపోలేదు, ఆయన మమ్ములను అంటే దేవుడు ఎందుకు మర్చిపోతాడండి? అమ్మ ప్రార్థనగా రావడం నువ్వు మర్చిపోతావు, బైబిల్ చదవడం మర్చిపోతావు, ప్రార్థన చేయడం మర్చిపోతావు, ప్రైజ్ లార్డ్ చెప్పడం మర్చిపోతావు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయిందని ప్రైజ్ లార్డ్ చెప్పడం కూడా మానేశారు చాలామంది. నువ్వు కొత్త రకం మొదలుపెట్టారు అలా ప్రైజ్ లార్డ్. ఇదా రాజీవ్ గాంధీ ఏమన్నా లేదండి, ఏమన్నా కనపడే ఖచ్చితంగా చెప్పు, ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అంకుల్ బాగున్నా, ఖచ్చితంగా చెప్పు. కొత్త మళ్ళా ఇదేమన్నా రాజీవ్ గాంధీ గారి మళ్ళా, చంద్రబాబు నాయుడు మళ్ళా? లేదండి, మనం దేవుని పిల్లలుగా చాలా క్రమాన్ని నేర్చుకోవాలి, చాలా విధేయత నేర్చుకోవాలి, దేవుని మహిమ కొరకు బ్రతకాలి. అక్కడ రాస్తున్నాడు, ఎవరు రాస్తున్నాడు? యెహోవా మమ్ములను మరచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదించును. నిజంగానే మర్చిపోయేవాడు కాదండి. ఇంకొక మాట చదవండి, యెషయా రాసిన గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. యెషయా రాసిన గ్రంథము, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డలను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్న. ఎంత మాట అండి! స్త్రీ తన గర్భం పుట్టిన చంటి పిల్లలను మరచిన వాళ్ళని మర్చిపోతారు. మనం చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఎంతోమంది కనేసి రోడ్డు పక్కన పారేస్తున్నారు, డ్రైనేజీలో పారేస్తున్నారు, చెత్త కుప్పలో పారేస్తున్నారు. పిల్లలు కనేసండి. ప్రేమ లేని తల్లులు, జాలి లేని తల్లులు, అక్రమస్తులైన తల్లులు అన్నమాట. కానీ యేసయ్య మాత్రం నేను మర్చిపోను, చూడము అరచేతుల్లో చెక్కుకున్నాను. మన దేవుడు ఎక్కడ చెక్కున్నాడండి? అరచేతుల్లోనండి. ఇలాంటి దేవుడు భూలోకములో ఎక్కడైనా ఉన్నాడా? అరచేతుల్లో చక్రాలు చూపించేవాళ్ళు ఉన్నారు, అవి చూపించేవాళ్ళు, ఇవి చూపించేవాళ్ళు, కానీ యేసయ్య అమ్మ నిన్ను అరచేతుల్లో చెక్కుకున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. యేసయ్య ఒక్కడే. ఆయనే ఉదయం సాయంత్రం నిన్ను నన్ను అరచేతుల్లో చూసుకుంటున్నాడట. ఏంటి ఎలీషా ఏంటి అలాగున్నాడు, ముఖం మారిపోయిందని, కష్టం వచ్చిందా, బలహీనత వచ్చిందా, పర్లేదు రాబాయ్ అని చెప్పి ధైర్యపరుస్తాడట. అలాగే నిన్ను చూస్తాడట. అయ్యో ఏంటో సిస్టర్ గారు వచ్చినప్పుడు బాగా సంతోషంగా ఉంది, ఆఖరి మీటింగ్ అంటూ బాధపడిపోతుంది, మనేదిగా ఉంది, ఈమె సంగతి ఏదో చూడాలని చెప్పి దేవుడు ఆలోచన చేస్తాడట. నీ గురించి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడట. ఆ సత్యం మనకు అర్థం కావట్లేదండి. ప్రతిదానికి తొట్టిల్లిపోతుంటాం, ప్రతిదానికి మనం దిగజారిపోతుంటాం, ప్రతిదానికి ఆత్మీయంగా చల్లారిపోతుంటాం. ఇవన్నీ కూడా దీనికి కారణం ఏంటంటే మన దగ్గర ప్రార్థన లేకపోవటం చేత. విశ్వాసులకు ప్రార్థన ఉండాలండి, సేవకుడికి ప్రార్థన ఉండాలి, సంఘానికి ఎప్పుడు ప్రార్థన ఉండాలి. ఏది జయించాలన్నా, ఏది పొందాలన్నా దానికి ఆయుధం ఏంటంటే ప్రార్థన అండి. యేసు ప్రభువారే నేర్పించాడు మనకు ప్రార్థన. యేసు ప్రభువారే మనకు మంచి ప్రార్థన నేర్పించాడు, తెలుసు కదా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు ఆయనండి? మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనములో ఆయన పెందల కాడే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగా అరణ్య ప్రదేశములోనికి వెళ్ళి
అక్కడ ప్రార్థన చేయొచ్చున్నాడు. ఇప్పుడు లేచాడంటే యేసు ప్రభువరమ్మ నువ్వెప్పుడు లెగుస్తున్నావు? రక్షణ పొందిన విశ్వాసి, వాక్యానుసారంగా జీవిస్తున్నావు అని చెప్పిన విశ్వాసి నువ్వెన్నింటికి లెగుస్తున్నావు ప్రార్థన కొరకు? చాలామందికి ప్రార్థన అంటే అశ్రద్ధ అండి. ప్రార్థన అంటే అశ్రద్ధ. యేసు ప్రభువు నేర్పిస్తున్నారు మనకన్నమాట. పెందల కాడే లేచారట. ఇంకా చాలా చీకటిగా ఉండగా అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు నువ్వు నేను ఏ అరణ్యంలోకి వెళ్ళవసరం లేదండి. ఏ చెరువు కట్ట మీదకి వెళ్ళవసరం లేదు. దేవుడు మంచి నివాసాలు ఇచ్చాడు. ఆ నివాసాల్లో మంచి రూములు ఇచ్చాడు. ఆ రూముల్లో మంచి ఫ్యాన్లు ఇచ్చాడు. ఆ రూముల్లో మంచి ఏసీలు ఇచ్చాడు. మంచిగా హాయిగా మోకరించి గంటల తరబడి ప్రార్థన చేయవచ్చు. కానీ మనం చేయం కదండి. మా దగ్గర ఒక అక్కయ్య గారు ఉన్నారు. ఏమ్మా ఆదివారం ఎందుక మనం ఎప్పుడు లేటుగా వస్తావు, ఎప్పుడు చెప్పినా సరే అంటే ఆవిడ అంటుంది, అన్నయ్య గారు పెందల కాడ వద్దామని చూశాను, ఆడికే వచ్చిందో 9:30కే మొగల్ రేకులు సీరియల్ పెట్టాడు. ఆడికేం వచ్చిందో 9:30కే మొగల్ రేకులు సీరియల్ పెట్టాడు. ఆ సీరియల్ అయిపోయాక 10:30 అయిందంటే అప్పుడు వచ్చిందంట మంది గారికి. మనం అలాగే ఉన్నామా? ఏమ్మా మనం అలాగే ఉన్నామంటారా? సీరియల్ పట్టుకొని, టీవీలు పట్టుకొని, టీవీలో సీరియల్ పట్టుకొని అలా నశించిపోతున్నాం. మీరు ప్రార్థన చేయడానికి ముఖ్యమైన కారణం అదేనండి. అదే లేదమ్మా ఈ దినాల్లో ప్రార్థనా సమయం ప్రార్థనకి ఇవ్వాలి. ఆ ప్రార్థనా సమయాన్ని ప్రార్థనకి ఎవరిస్తారంటారు? వాటి చొప్పున చేయువాడు. ఏ వాక్యం వింటున్నారో దాని ప్రకారంగా చేసేవాడు అంతా ప్రార్థనలో ఉంటారండి. అవును ప్రభా నీ రాకడ వచ్చేస్తుంది, పరిస్థితులన్నీ మాకు అర్థమవుతున్నాయి, ఈ 2024 సంవత్సరంలో ఏమవుద్దో మాకు తెలియదు, కాబట్టి ప్రభా మేము సిద్ధపడతామని చెప్పి వాళ్ళు ప్రార్థనలో ఉంటారండి. యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో యేసు ప్రభువు చెప్పారు. ఏం చెప్పారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెళుకువగా ఉండి ప్రార్థన చేయాలి అండి. శోధన తప్పించేది ప్రార్థన అన్నమాట. కొంతమంది శోధన వచ్చాక ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభువా ఇంత పెద్ద శోధన వస్తా నేను ఊహించలేదయ్యా. నీ మొహానికి ప్రార్థనేది ప్రార్థన చేయకుండా కాళ్ళు నిలబడి ఇంట్లో పడుకొని సీరియల్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, సెల్ ఫోన్లు చూసుకుంటూ తిప్పి నొక్కి ఏంటి నువ్వు చేసేది? అందుకొరకే ప్రభువు నేను జీవం కలిగిన దేవుని సంఘంలో పెట్టాడా? సత్యానికి స్తంభంగా ఉంచాడా? అందుకే నేను ఆధారంగా సంఘంలో పెట్టాడా? నిద్రపోవడం కొరకు అంటారా? లేదండి. ప్రార్థన చేయటం కొరకు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసే వాళ్ళకే అన్ని విషయాలు అర్థమవుతాయి. వాటి ప్రకారంగా మీరు బైబిల్ అంతా తిరగేయండి, ప్రార్థన లేకుండా ఏది జరగలేదండి. ప్రార్థన ద్వారా గొప్ప విజయాలు సాధిస్తూ వచ్చారు. ప్రార్థన ద్వారానే షడ్రకు మేషకు అబద్ధులగోలు అగ్నిగుండాన్ని జయించారంటే దేన్ని బట్టి? ప్రార్థన బట్టి అన్నమాట. దానియేలు సింహాల బోను జయించారంటే దేన్ని బట్టి? ప్రార్థన బట్టి అన్నమాట. అలాగే యెహోషువ, మోషే వీళ్ళందరూ కూడా ఎలాగా విజయాలు పొందారంటే ప్రార్థన ద్వారా. వాక్యానుసారముగా జీవించే ప్రతి వారు కూడా తప్పకుండా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన నేర్చుకోవాలి. అందుకే అక్కడ ఆ మాట చెబుతున్నాడు. చదవండి 24వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని, రెండో మాట ఏంటంట? వాటి చొప్పులు చేయాలట. అంటే వినాలి, వాటి ప్రక్కన చేయాలి. చేయటం అంటే వాక్యాన్ని వినాలి, వాక్య ప్రకారముగానే చేయాలన్నమాట. మనం చాలాసార్లు వాక్యం ఒకటి వింటాం, మరొకటి చేస్తుంటాం. ఒకసారి మా సంఘంలో పెద్ద అన్నమాట, యోహాను రాజు అని పేరు, చాలా కాలం పట్టిన సంఘంలో పెద్ద అన్నమాట. ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం చేయాలి. సర్లే బ్రదరు, వచ్చే వారం పలానా తారీఖులో ఆ గృహప్రవేశం చేద్దాం అని చెప్పాం. ఆదివారం కూడా అనౌన్స్మెంట్ చేసేసాం. ఏమని, ఇలా పలానా యోహాన్ రాజు గారి ఇంట్లో గృహప్రవేశ కార్యక్రమం ఉంది, అందరూ రండి, 10:30కి మీటింగ్ స్టార్ట్ అవుద్ది అని చెప్పాం. అయిపోయిన తర్వాత ఆ రోజు తెల్లవారుజామున 5 గంటలకు నాకు ఫోన్ చేశాడు. తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ఎలీషన్నా అన్నాడు. ఏం బ్రదర్ ఏంటి, ప్రైజ్ ది లార్డ్ అన్నాను. అంటే ప్రైజ్ ది లార్డ్ అన్నా, మీరు అక్కగారు 5:30 కల్లా మా ఇంటి దగ్గర ఉండాలి. ఎందుకయ్యా అని అంటే, 5:30 కంటే పొయ్యి ముట్టించి పాలు పొంగించాలట. ఓరి నీ మొహమేరా మొహం, ఎక్కడ పెట్టుకొచ్చో నాన్న ఈ ముహూర్తం అని అడిగాను నేను. ముహూర్తం కాదన్నా,
మాకు తెలిసిన ఆయన బాగున్నాడు, ఆయన బాగా మంత్రాలయం చదువుతాడు, ఆయన బాగా పరిచయం, 5:30కి ముహూర్తం బాగుంది అన్నాడు. ఆయన్ని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించి గృహప్రవేశం చేసుకో, మేము రావట్లేదు, సంఘం కూడా రావట్లేదు, ఫోన్ పెట్టేశాను. సంఘం లేదు, గృహప్రవేశం లేదు. ఇక ఆడెవడండి? ఎవడో చెప్పాడట. బైబిల్ అని చెప్తుంది, చదవండి. మీరు చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఖచ్చితంగా రాశాడు కదండి. అన్ని జనుల యొక్క అలవాట్లను మీరు అలవాటు చేసుకోవద్దని రాస్తున్నాడు కదా. అన్ని జనుల యొక్క ఆచారములు మీరు అలవాటు చేసుకోవద్దని పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా రాశాడు. నువ్వు నాకు వచ్చి ఈ మాట చెప్పేంటండి. చాలామంది క్రైస్తవులు అలాగున్నారండి. పైకేదో కొంతమంది అంటారు, అంకులు మా అబ్బాయికి పేరు పెట్టాలి, నువ్వే అక్కడ నిర్ణయించుకొని చెవులో చెబుతావు అనమాట. ఈ పేరు పెట్టండి అంకుల్. అలాంటి మాకు చెప్పడం ఎందుకు? లేదమ్మా, కొన్ని నేర్చుకోవాలమ్మా, క్రమాలు నేర్చుకోవాలి. క్రమం లేకపోతే మీరు ఆశీర్వాదం ఉండదు. నేర్చుకోకపోతే ఏమో ఆశీర్వాదం నేర్చుకోవాలి, చేసి చూపించాలట అన్ని జనులకి అనమాట. ఒకళ్ళకి పేరు పెట్టారనుకోండి, సేవకుడు మీకు చెప్పాలి, మీ బంధువులకి మా అన్నగారు ప్రార్థన చేశారు, అట్లా ప్రభు భారం ఇచ్చారు, ఈ పేరు పెట్టాడు అని చెప్పి అనుకోవాలి. ఓ ఇది పెడతారు అనుకోలేదు కదన్నా అంటే నువ్వు చెప్పినట్టుగా నేను పెట్టాలా? లేదమ్మా, చాలా విషయాలు అర్థం కావట్లేదు విశ్వాసులకే. ఓ క్రమాన్ని నేర్చుకోవట్లేదు. అన్యజనుల యొక్క ఆచారములను అభ్యసించవద్దు. ఆకాశంలో కనపడే చిహ్నాలకు భయపడకూడదట. కొంతమంది ఆకాశంలో కనపడే చిహ్నాలకు భయపడతారు కదా. అండ్ కొంతమంది అమావాస్య వచ్చిందనుకోండి, కోడలు గర్భిణీతో ఉంటే అస్సలు కదలబాక అమ్మాయి, అస్సలు కదలబాక, మంచం మీద అట్లాగే పడుకో, కదిలితేనంటే తుర్రోడు పడతాడట. మూతి బాగా కొట్టాలి, తుర్రోడు పడతాడా? లేదమ్మాయి, క్రైస్తవుల్లో కూడా అన్నికి ఒక మాట ఉంది బైబిల్ చదవండి అమ్మా. 106వ కీర్తన 35వ చరణం ఏమని రాశాడో చూద్దాం ఒకసారి. అన్ని జనులతో సహవాసము చేసి వారి అలవాట్లు నేర్చుకున్నారు. మనకు పొద్దున్నే తాడుతున్నాయి కదా సహవాసం. దేవుని పెట్టలేదని కనపడితే మా పాటు తిప్పుకొని తెలియనోటి వెళ్ళిపోతారు. అన్యులు కనపడితే వదినా బో ఎంత ప్రేమ వచ్చేసిందో. ఎందుకంటే చెవులో ఊతుంది కదా, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని చెప్పుద్ది కదా. వదిలి కావాల్సి వచ్చింది. లేదమ్మా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, అక్కడ రాస్తున్నాడు, అన్య జనులతో సహవాసం చేసి వాళ్ళ అలవాట్లన్నీ నేర్చుకున్నారట. అందుకనే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారముగా ఒక ఆయన చేశాడు చూడండి. ఒక ఆయన చేశాడు. నిర్గమాకాండము 40వ అధ్యాయము 16వ వచనం చదవండి. మోషే ఆ ప్రకారము చేస్తున్నాం. యెహోవా అతనుకు ఆజ్ఞాపించిన ప్రకారమే చేసను, అలాగునే ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారమే చేశాడట, వేరుగా మళ్ళీ ఏమి చేయలేదట. 20వ వచనం చదువునాన్న. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు. కాబట్టి ఇక్కడ ఈ మాట కూడా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లుగా 18వ వచనం, అదే 20వ వచనంలో కూడా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లుగా, 26వ వచనంలో యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లుగా, 30వ వచనంలో ఆ యెహోవా అతనికి ఆజ్ఞాపించిన కట్లకు రాసి పారేసాడు అనమాట. అక్కడ దేవుడు ఎలా చెప్తే అలాగే చేశాడు. దేవుని బిడ్డలమైన మనము మన స్వనీతిని ఎక్కడ ఆధారం చేసుకోకూడదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో మహాజ్ఞాని అయిన సొలొమోను రాస్తున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ మనస్సుతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎంత మంచి మాట అండి. దేవుని పిల్లలుగా నీ సొంత బుద్ధి ఎక్కడా పనికిరాలేదు. సొంత బుద్ధి ఎక్కడ కొంతమంది వినరండి, కొంతమంది వినరు. వాళ్ళ ఇష్టమే జరగాలి, వాళ్ళ ఆలోచనే జరగాలి. నష్టపోతారు. దానికి సమస్య లేదు. నా సేవా జీవితంలో ఈ 40 సంవత్సరాల్లో నేను చెప్పినట్లే జరగాలి అన్నోళ్ళు ఇప్పుడు కనపడలేక వాళ్ళ జీవితాల్లో ఎక్కడ మేలు పొందలేదన్నమాట. ఎప్పుడు కూడా నేను చెప్పింది సాగాలి అనేది ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అని చెప్పాలి. దావీదులాగా నీ చిత్తము నెరవేర్చుట నాకు నిజంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుడు చేసే అద్భుతమైన కార్యాలట కంటికి కనపడవట, చెవులకు వినబడవట, హృదయానికి
గోచరం కాని కార్యాలు చేస్తాడు. నిజంగా ఆయన మాట ప్రకారముగా జీవించినప్పుడు ఆయన చేసే కార్యాలు మనకి ఏమైనా తెలుస్తుందేంటండి? తెలియదు. అద్భుతంగా ఒక మాట చదవండి. 40వ కీర్తన 5వ చరణం. 40వ కీర్తన 5వ చరణం చదవండి. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహు విస్తారములు వాటిని వివరించి చెప్పిది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీ వంటి దేవుడు భూలోకంలో లేడు. ఎవరున్నారండి? ఎవరున్నారు? యేసయ్య కంటే గొప్పలు భూలోకంలో ఎవరున్నారు? ఆయన చేసే కార్యాలు చెప్పాలంటే లెక్కకు మించి ఉన్నాయి. ఎన్ని రోజులు చెప్తే మనకి తరిగిపోతాయండి ఆ మాటలు. ఎప్పుడంటారు? ఆయన మాట వినాలి, ఆయన చెప్పిన ప్రకారంగా చేయటం నేర్చుకోవాలి, ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయటం నేర్చుకోవాలి. ఒక్కొక్క మాట చదవండి. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, ఆ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. చూడండి అండి, విన్నారు కదా మాట. నోవాహు ఏం చేశాడంట? అచ్చం దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించాడో అలాగే చేశాడట. నీ విశ్వాస జీవితంలో నువ్వు సేవకుడు అయితే నీ సేవా జీవితంలో దేవుడు చెప్పినట్లుగా చెయ్యి. అంత ఆశీర్వాదమే, అంత మేలే. ఎక్కడ చూసినా ఆశీర్వాదము కుమ్మరించబడుతుంది అనమాట అండి. ఆశీర్వాదము కుమ్మరించబడుతుందట. నిజంగా దేవుని సేవకులుగా దేవుడికి ఎంత ఘనత ఇచ్చాడు. ఒక మాట చదువుతారా? ఆదికాండము 30వ అధ్యాయం 30వ వచనం చదవండి. ఏముంది అక్కడ? ఆదికాండం, నేను రాకమునుపు నీకు ఉండినది కొంచెమే, అయితే నీవు బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ప్రతివాడి మాట చెప్పాలండి. సేవకుడైతే ఖచ్చితంగా చెప్పాలి. అవునయ్యా, నేను రాకమునుపు సంఘము కొద్దిగా ఉన్నదే, కొద్దిమందే ఉన్నారు, కొంతమంది రక్షణ పొందుతూ వచ్చారు. నేను వచ్చిన తర్వాత, నా పాదం పెట్టిన తర్వాత అబ్బా జలము ప్రవాహం వలె దేవుడు తీసుకొచ్చాడు అని చెప్పాలన్నమాట. అలాగే రక్షణ పొంది వాక్యానుసారముగా జీవిస్తూ వాక్య ప్రకారముగా చేస్తున్న సిస్టర్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, అయ్యా నిన్ను నమ్ముకోక మునుపు కొద్దిగా ఉన్నది, ఇప్పుడైతే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఇదంతా నా ప్రభు ఇచ్చాడు అని చెప్పాలన్నమాట. నా ప్రభు ఇచ్చాడు. అందుకో మాట రాశాడు, చదవండి. యోబు గ్రంథము 8వ అధ్యాయం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5 నుంచి చదవండి. 5 నుంచి 5, 6, 7 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదకని ఎడల, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల, నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. మొదటి నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి చెందు. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ఆశీర్వాదం అండి. ఎవరికి ఆశీర్వాదాలు? విని వాటి ప్రకారముగా చేసేవాడు అనమాట. దేవుని మాట వినాలంట, వాటి ప్రకారముగా చేస్తే ఆశీర్వాదాలండి. దేవుడు నాకు అదే నేర్పించాడు. రాఘవాపురంలో చాలా దీనస్థితిలో సేవ చేస్తూ వచ్చాను. చాలా దీనస్థితులు అనమాట. నిజంగా రాఘవాపురంలో నేను పరిచర్య ప్రారంభించిన తర్వాత ఒక్కళ్ళకు కూడా యేసు ప్రభు అంటే చిన్న ఊరు అనమాట. 6 దాటితే ఎవరు కనపడేవాళ్ళు కాదండి. 6 దాటితే ఎవరో కనపడేవాళ్ళు కాదు. బాధపడిపోయేవాడిని. ప్రభువా ఏంటి తీసుకొచ్చి ఎక్కడో హైదరాబాద్ సిటీలోంచి తీసుకొచ్చి ఈ పల్లెటూరులో పడేసావేంటి ప్రభువా, నాకు నెమ్మది. నిజంగా మీరు నమ్మండి, పిచ్చెక్కిపోయినట్టుగా ఉండేది. ఒకసారి నాకు ఏమీ తోసగా సైకిల్ వేసుకొని చింతలపూడి 10 కిలోమీటర్లు వెళ్ళి చింతలపూడి అంతా చూసి మళ్ళీ సైకిల్ వేసుకొని రాఘవాపురం వచ్చి సిటీ చూస్తే కొద్దిగా నెమ్మది వస్తుందేమని చెప్పేసి అలా తిరిగిన రోజులు అన్నమాట. 5 సంవత్సరాలు సువార్త చేస్తే 2 వచ్చారండి. 5 సంవత్సరాలు సువార్త చేస్తే 2 వచ్చారు. వారానికి ₹1 60 పైసలు అనమాట. 10 పైసల బెడలు. అప్పుడు 10 పైసల బెడలు, 5 పైసల బెడలు అనమాట.
అలాగా వచ్చాయి. అయినా చాలా కష్టపడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాం, చాలా అయినా దేవుని మహిమ కొరకు. ఒకసారి అయితే 6 రోజులు అసలు వంట చేయలేదు ఇంట్లో అండి. 6 రోజులు ఇంట్లో అసలు వంట చేయలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎవరిని అడుగుతాం? దేవుని తెలుసుకున్నాం, మనం దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ఏదో మన క్షేమం కొరకు వచ్చింది, అయిపోయింది. 6 రోజులు అయిపోయింది, బాగా ఇబ్బంది పడిపోతున్నాం. 7వ రోజు ఆదివారం వచ్చిందండి. 7వ రోజు ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది, ఆరాధనకి వెళ్ళాలి. ఎలాగా అని చెప్పి ఆలోచిస్తాం. డబ్బులు కూడా లేవు దగ్గర, ఛార్జీలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా పెద్ద అబ్బాయి అహరోను, డాడీ నాకు ఈరోజు బాగా డొక్కలో నొప్పి వస్తుంది, నేనైతే రాలేను, మీరు వెళ్ళండి, నాకు బాగా డొక్కలో నొప్పి వస్తున్నాడు. వాడిని చూస్తే చాలా బాధ అనిపించి ఏం చేస్తాం, పిల్లోడు ఇంత ఇబ్బంది పడిపోతున్నాడు, ఏం అర్థం కాక కొంచెం ఆలోచించి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక తలంపు వచ్చిందండి. మీ ఆంటీ గారితో చెప్పాను, ఏమమ్మా ఎదరిల్లు ఉంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ కాస్త బట్టలకి పెట్టుకోవాలి, కాస్త గంజి ఉంటే పోయండి అని అడుగు అమ్మ వెళ్ళి అన్న. పాపం ఎల్లంతో వాళ్ళు వేడి గంజి పోసారు. దాంట్లో కాస్త నీళ్లు కలుపుకొని ఉప్పేసుకొని గిరగిర తిప్పుకొని ఆడికి బట్టి ఇచ్చేసి, తాగినంత వరకు ఆడికి బట్టి ఇచ్చేసి మిగతాది మేము నలుగురం తాగేసి ఇక ఆరాధనకి నడవడం మొదలు పెడితే ఆడైతే రాలా. పెద్దోడు ఏమంటే డాడీ నేనైతే రాలా, బాగా నీరసంగా ఉంది, డొక్కలో కూడా నొప్పిగా ఉందని ఆగిపోయాడు. మేము నలుగురం కలిసి నడిచి బయలుదేరాం. ఈ లోపల ట్రాక్టర్ వస్తుంది, ఆపాం. ఏమండి బాబు ట్రాక్టర్ ఎక్కడి దాకా అంటే చింతలపూడి అన్నాడు. దేవుని స్తోత్రం గబగబా ఎక్కేసాం పైకి ఆయన అడిగి. మొత్తం చింతలపూడి తీసుకెళ్లారు. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలి, చేతిలో రూపాయి లేదు. ఏం అర్థం కాని పరిస్థితి అనమాట. సర్లే దేవుడి చిత్తం ఎలాగుందో పాత బస్ స్టాండ్కి వెళ్దాం ఎలాగ నడుచుకుంటారని చెప్పి నలుగురం బయలుదేరామండి. లీలా కుమారి సిస్టర్ అని చెప్పి ఒక టీచర్ గారు ఉందన్నమాట. ఆవిడ నాకు కనపడి ప్రైజ్లాడ్ బ్రదర్ ఏంటి నడిచి వస్తున్నారు ఏంటంటే, ఇంటికి వస్తాం సిస్టర్ గారు అని చెప్పేసి ఒక మాట చెప్పిన తర్వాత ఆవిడ వెళ్తే బ్యాగ్లోంచి తీసి జేబులో పెట్టి వెళ్ళిపోయింది అనమాట. తీరా చూస్తే 50 రూపాయలు అయ్యి. దేవుని స్తోత్రం. బస్సు వచ్చింది, ఎక్కేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దోడు అంటున్నాడు, రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళు గంతులు వేసుకుంటా, డాడీ అని అన్నం వండేశాను. ఓరి నా గుండెలు దడక్కమంటే ఒకసారి. ఎందుకంటే ఎవరన్నా అడిగాడా ఏంటి కొంపదీసి, ఎవరితోనే విషయం అంతా చెప్పాడా ఏంటి కొంపదీసి అని ఒక భయం వచ్చేసింది నాకు. భయం వచ్చేసి గవగవాడు చేపట్టుకొని లోపల తీసుకెళ్ళి ఎలాగొండేవారు అన్నం అని చెప్పానంటే, ఎవరో మామయ్య గారంట బండి మీద ఇన్ని బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు అన్నాడు. చూపిస్తే మూట దగ్గర 50 కేజీలు ఉంటాయి. ఆ మూట అన్నమాట ఉంటేసారు. ఎవరు మామయ్య గారు అంటే నాకు తెలియదు, మామయ్య గారు అంట. ఆ మామయ్య గారు ఎవరో ఇప్పటికీ తెలియదు నాకు, తెలియదు అనమాట. దేవుడు అద్భుతంగా అలా సహాయం చేశాడనమాట. ఇప్పుడు మా బంధువులు అంటారనమాట. ఎందుకంటే దేవుడు అదే స్థలంలో అక్కడే రాఘవపురంలో దేవుడు మంచిగా ఆశీర్వదించాడు. మంచి ఆశీర్వాదం అంకుల్ గారు బ్యాంకులో డబ్బులు అమ్ముతుంది అంటారా? ఆశీర్వాదం కాదు. ఈరోజు దేవుని మహాకృప అంటే, ఒకరోజు తిండికి లేక ఎవరి దగ్గర గంజి తెచ్చుకొని ఉప్పేసుకొని నీళ్ళు వేసుకొని తాగిన నాకు ఈరోజు మా కుటుంబంతో సమృద్ధిగా తింటూ ఆదివారము 30-40 మందికి భోజనం పెడుతున్నాం. ఎవరు చేస్తున్న కార్యం ఇది? దేవుడు చేసిన కార్యం. దేవుడి మీద ఆధారపడితే దేవుడు చేసే కార్యాలు చూస్తామండి. దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు చేసే కార్యాలంటూ మన ఇప్పుడు మా బంధువులు అంటారు, మా బావమరుదులు మా తోడాళ్ళంతా చుట్టూ ఉన్నారని మా బంధువులంతా, మా అక్కలు మా బావులు అంటారు, అరే బాబు నీకు యేసు ప్రభు నీకు కలిసి వచ్చినట్టుగా అందరికీ కలిసి వస్తారంట, కుబేర్లు అయిపోతారట. ఏం కాదు, కుబేర్లం అయిపోయామా? దేవుడు అన్నీ ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవుని వాక్యం విని దాని ప్రకారముగా చెయ్యి, నీకేం తక్కువ అవుద్దో చూద్దాం. భూలోకంలో కాదండి, పరలోకంలో కూడా దేవుడు నీకు స్వాస్థ్యం ఇస్తాడు. ఇక్కడున్న యథార్థతను బట్టి. అది ఎంత మంచి మాట అండి. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడలా, సర్వశక్తులకు దేవుణ్ణి బ్రతిమాలుకొని ఎడలా, నువ్వు యథార్థవంతుడివైన ఎడలా, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీకు తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తిరిగి ఏం చేస్తాడంట? మహాభివృద్ధి అనమాట. ఆశ్చర్యం అయిపోద్దండి మీ బంధువులకి. మీ సాక్ష్యాన్ని చూసి, మీ ఆశీర్వాదాన్ని చూసి మేము కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాం ఓహో అని వస్తారనమాట. నిజంగా నువ్వు ఆశీర్వాదం పడితే. మా దగ్గర ఒక ఆమె ఉంది,
చాలా కాలం బట్టి మందిరానికి వస్తుంది. ఒక ఆమె వచ్చిందంట, ఆంటీ గారు ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నారు, వెళ్ళి కాస్త ప్రార్థన చేసుకొని వద్దాం, ఒంట్లో బాగలేదు కదా అని వెళ్ళిందంట. వెళ్ళి ఆంటీ గారు కొబ్బరిని తెచ్చాను, కొద్దిగా ప్రార్థన చేయండి అంది. సరే ఇది విశ్వాస కదా, వాళ్ళకున్న నమ్మకం మీద వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఆంటీ గారు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఆ కొబ్బరిని రాసి ప్రార్థన చేసి యేసు ప్రభువు గురించి కొన్ని మాటలు చెప్పాలి. వాళ్ళు అన్నారంట, ఆ ఆంటీ గారు రాత్రి నుంచి తలనొప్పి అండి, కొంచెం కొబ్బరిని రాసి ప్రార్థన చేయండి. ఓ నీకు తలనొప్పినమ్మా, నాకు రాత్రి నుంచి నడువు నొప్పి, మోకాళ్ళు నొప్పి, మెళ్ళాగుతున్నాయి. ఇంకా ప్రార్థన చేసుకుంటారా? యేసు ప్రభు దగ్గరికి వస్తారా? మన క్యాసెట్ అంతా ముందు పెట్టేస్తుంటామండి, అందుకే చాలామంది రారు. నీ బాధలను వాళ్ళకే చెప్పుకుంటావు, యేసయ్యకి చెప్పవు, నువ్వు సేవకుడికి చెప్పవు, నువ్వు ఒక్క మాట కూడా. నీ ఇంట్లో నా సీక్రెట్ నీ సేవకుడికి చెప్పు, సంఘానికి చెప్పు, అన్ని జనులకు అనమాట. వదిన గారు మాకు ఇన్ని బాధలు ఉన్నాయి, అస్సలు ఏ ఇంట్లో గడవట్లేదు, ఆయన సరిగ్గా పని చేయట్లేదు, ఇవన్నీ చెప్పుకునేది లేదమ్మా. మన ఆశీర్వాదం అందుకే వారి నోటి ఫలము వారు అనుభవిస్తారట. బైబిల్ రాశాడు ఆ మాట. దేవుని పిల్లలుగా ఎప్పుడు కూడా ఎవరన్నా మన దగ్గరికి వచ్చి సహాయం కొరకు వస్తే లేదు అనొద్దన్నమాట. మందిరంలో ఏదైనా మీటింగ్ జరుగుతుంది, నీ వంతు సహాయం నువ్వు చేయాలంటే చెయ్యటమే, లేదంటే మౌనంగా మా దగ్గరే ఉందన్నా ఏమీ లేదంటే ఆమేన్ అంటాడు దేవుడు. ఏమంటాడు? ఆమేన్ అంటాడు. ఇక ఆ సంవత్సరం అంతా గీక్కోవటమే మన పని, టపాలు గీక్కోవటమే, దాంట్లో సమృద్ధి ఏముండదు. ఇక లేదు ఎప్పుడు అలాగ అనొద్దు అన్నమాట. నేను మీ ఆంటీ గారికి కూడా చెప్తా మాట. మీ ఆంటీ గారికి ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎవరు మన ఇంటి ముందుకే సహాయం కొరకు వచ్చినా నీ కలిగింది పెట్టండి, లేదనే మాట అనవద్దు. రెండోది ఇంకొకటి చెప్పాను ఆమెకి, ఎందుకంటే ఆడవాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది. మీరు మంచివాళ్ళు, మిమ్మల్ని అంటలేదు, ఆడవాళ్ళు జనానికి ఒక మాట ఉంటుంది, భోజనం పెట్టాలనుకోండి ఎవరికన్నా, చాలా అన్నయ్య ఇంకేం తింటాడు, కొంచెం పెట్టమంటారా, కొంచెం పెట్టమన్నయ్య, కొంచెం పెట్టమంటారా అంటే ఇంకాస్త తింటాడు. చాలా అన్నయ్య, చాలా ఇంకేం తింటాడు. మీ ఆంటీ గారు చెప్పాను, ఎవరికి భోజనం పెట్టినా సరే చాలా అని అనొద్దు, కొంచెం పెట్టమంటారా బాబు, కొంచెం పెట్టినా అని అడుగు. దేవుడు మనకు సమృద్ధి ఇస్తారు, వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. చాలామందికి అలవాటు ఉంటుంది అన్నమాట. లేదండి, బైబిల్లో ఉన్న మాటల ప్రకారం నేను చెప్తున్నాను. ఒకటి వినాలి, రెండోది చెయ్యాలి. చేస్తే చూస్తారండి ఆశీర్వాదం, చేస్తేనే వాడి చొప్పును చేయు ప్రతి వాడును. చూసాం కదా మనం, ఎవరైనా ఇస్సాకును చూసాం, అబ్రహామును చూసాం. అబ్రహాం కూడా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము దేవుడు ఆశీర్వదించలేదంటారా? హెచ్చుగా ఆశీర్వదించాడు అన్నమాట. దానికి కారణం ఏంటంటారు? చదవండి, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు ఆజ్ఞాపించినని. కాబట్టి అబ్రహాం ఏం చేశాడట? ఆయన పొందిన భక్తి, ఆయన పొందిన విశ్వాసము, దేవుని యొక్క భయము ఏం చేశాడంట? ఇంటి వారందరికీ నేర్పించాడటండి. ఇంటి వారందరికీ నేర్పించారు. అబ్రహాముకి పాలేళ్ళు ఎంతమంది అండి? అబ్రహాముకి పనివాళ్ళు ఎంతమంది? 318 మంది. ఎంతమంది అండి? 318 మందికి కూడా భక్తి నేర్పించాడట. మన ఇంట్లో ఇద్దరు ఉంటే వాళ్ళకి నువ్వు భక్తి నేర్పించలేవు, వాళ్ళకి వాక్యం చదివించలేవు, ప్రార్థన చేయించలేవు. 318 మంది మొత్తం లెక్కేస్తే 320 మంది, ముసలమ్మతో కలుపుకుంటే, ఇసాకుతో కలుపుకుంటే 320 మంది, అబ్రహాంతో కలుపుకుంటే 321 మంది అండి. ఆ ఇంట్లో అందరికీ భక్తి అనట, అందరికీ భక్తి అనట. నీ ఇంట్లో ఇద్దరు లేరు, ముగ్గురు లేరు, అయినా నువ్వు భక్తి ఎవరికి నేర్పించవు. లేదమ్మా, ఆశీర్వాదం కావాలంటే మన ఇంట్లో అందరికీ భక్తి నేర్పించాలి. అందరూ భక్తి మార్గంలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడు. ఎంతోమందిని అలా చూస్తున్నాను. నీతిమంతుల సంతానము విడవబోటు కానీ, ఆ నీతిమంతులు విడవబోటు కానీ, వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూడలేదంటున్నాడు దావీదు. నిజంగా మనం ప్రభు కొరకు నీతిగా బ్రతికితే మన పిల్లలు దేవుడు విడిచిపెడతాడండి, విడిచిపెట్టడు. తప్పకుండా వారిని ఆశీర్వదిస్తారు. చదవండి, ఆ మాట ఎక్కడ ఉందో. 115వ కీర్తన 14వ చరణం చదవండి. 115వ కీర్తన 14వ చరణం. మళ్ళీ చదువునా అన్నది?
యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. నిజంగా మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తారమ్మా. వాక్య ప్రకారముగా నడుచుకుంటే, సంఘ క్రమ ప్రకారంగా. సంఘానికి ఒక క్రమం ఉందో మీకు తెలుసు అంటారా? సంఘానికి ఒక క్రమం ఉందండి. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలో అంటే సంఘానికి ఒక క్రమం ఉందన్నమాట. ఏంటి ఆ క్రమము? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 లంగర్లు అన్నమాట. ఈ సహవాసములో ఉన్నవారు అంటే సంఘ క్రమంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన అండి. నిజంగా ఆదిమ సంఘము అంటే అపోస్తుల బోధ కలిగిన సంఘములో ఉన్న క్రమం చూశారు కదా మీరు. వారు ఏక మనస్కులై అంటే ఒకే మనసు కలిగి ఉన్నారట. ఎంతమంది ఏక మనసు కలిగి ఉన్నారమ్మా? అయ్యా మీరు చెప్పండి, ఎంతమంది ఏక మనసు కలిగి ఉన్నారు? 3000 మంది మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పేతురు వాక్యాన్ని అంగీకరించి 3000 మంది ఒకే దినము ఆ యొక్క బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి సంఘం కట్టబడుతూ వాళ్ళు 3000 మంది కూడా ఒకే మనసు కలిగి ఉన్నారట. మన సంఘంలో 50 మంది ఉండరు. ఈయన ఒకడు చెప్తే ఆయన ఒకడు చెప్తాడు, ఆమె ఒకడు చెప్తే ఈమె ఒకడు చెప్తుంటుంది. ఏక మనసు లేదు. దీనికి కారణం ఏంటంటే మీ దగ్గర ప్రార్థన లేదన్నమాట. లేదండి. సంఘములో ఏక మనసు ఉండాలి. సంఘములో ఏక మనసు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు స్వేచ్ఛగా పనిచేస్తాడనమాట. సంఘములో ఏక మనస్సు లేకపోతే, ఎవరి స్థానుసారంగా వాళ్ళు పరిచయం చేస్తే, ఎవరి స్థానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తే సంఘం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంట? పక్కకు మౌనంగా ఉంటాడనమాట. పరిశుద్ధాత్మకు మనం ఎప్పుడూ దుఃఖము కలిగించకూడదు. యెషయా రాసిన గ్రంథంలో ఒక్క మాట మీకు చూపిస్తాను. యెషయా రాసిన గ్రంథము 63వ అధ్యాయం అనుకుంటా. 63వ అధ్యాయం 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఎంత భయంకర మాట అండి. వారు తిరుగుబాటు చేసి ఏం చేస్తారట? పరిశుద్ధాత్మ దేవుని దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో ఎవరితో యుద్ధం చేశారట? దేవుడు సంఘములో ఉన్న విశ్వాసులతో యుద్ధం చేస్తున్నాడు. మీరు మాటకు లోబడేవాడు కాదు అని ఒక గుద్దితే 3 రోజులు లేకట్లేదట. కొంతమంది అప్పుడు బాగుంటారు. అంకుల్ గారు రాత్రి నుంచి అస్సలు ప్రాణం బాగోదు. నువ్వు పరిశుద్ధాత్మ తిరుగుబాటు చేస్తున్నావు కదా, పరిశుద్ధాత్మ నీ మీద యుద్ధం చేస్తున్నాడు కదా, ఆయన ఒక మొత్తాడు కదా, అందుకే నడుము పడిపోయింది, అందుకే మోకాళ్ళు బంద్ చేయట్లా, అందుకే కళ్ళు కనపడట్లేదు అనమాట. లేదండి. సంఘానికి ఒక క్రమం ఉంది, సంఘానికి ఒక దర్శనం ఉంది. అందుకే పౌలు గారు అంటున్నాడు. ఏమంటాడు పౌలు గారు? అపోస్తుల కార్యములు చదవస్తులు మీకు తెలిసిన మాటే. అగ్రప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనమునకు నేను అవిధేయుడను కాదు. నాకు ప్రభు దమస్కు మార్గంలో ఆ యొక్క దర్శనాన్ని చూపించాడు, దానికే లోబడతా. సంఘానికి ఒక దర్శనం ఉంది నాయన. నీకు తెలుసో తెలియదు. సంఘ దర్శనం తెలుసు అంటారా? లేదు. చాలామందికి సంఘ దర్శనం లేదు, సంఘ కట్టుబాటు లేదు. అందుకే సంఘాల్లో ఉద్యమం పోయింది, సంఘాల్లో చీకలు వచ్చినాయి, సంఘాల్లో ప్రేమ తగ్గిపోయింది. లేదండి. చివరి దినాలు ఇవే. సంఘం ఉజ్జీవంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. యేసయ్యా నువ్వు ఎప్పుడు మధ్యాకాశంలోకి వచ్చినా నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. యేసు రమ్ము అని పిలవాలి, అంతేగాని యేసు పొమ్ము అని పిలవకూడదు. కానీ అందరు క్రైస్తవులు యేసు పొమ్మని వాళ్ళు ఉన్నారండి, యేసు రమ్మని వాళ్ళు తక్కువ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వారు వాక్యానుసారముగా జీవించలేకపోతున్నారు. పైకి ఏదో నేను బాగున్నా, పని పర్వాలేదు అనుకుంటున్నారు. జాగ్రత్త. అందుకనే ప్రకటన గ్రంథంలో రాస్తాడు, నువ్వు ధనవంతుడువు, ధనం అభివృద్ధి చేసుకున్నావు, కానీ నువ్వు భిక్షగాడివే, నువ్వు ఎందుకు పనికిరాడు అని చెప్తున్నాడు అనమాట. నువ్వు గుడ్డివాడివే, దిగంబరివే, భయంకర మాట్లాడే ఆ సంఘంలో. ఎందుకంటే కొంతమంది అలా సంతోషపడిపోతున్నారు. చాలు మనం వస్తే చాలు, సంఘంలో మనం ఉంటే చాలు.
మేము ఎప్పుడో పాతోళ్ళమమ్మా అని చెప్పాడు. పాతోళ్ళు నువ్వు చేసేదేముంది అంటే పాచంతకాయ పచ్చడి అన్నాళ్ళు తింటారండి. ఓ సంవత్సరం పాటు తింటారు, 2 సంవత్సరాలు తింటారు, భార్య వెళ్ళిపోయి కదని ఉపయోగపడుతుందంట. పాతోళ్ళ సమస్య కాదు, ప్రజెంట్గా నువ్వు ఎలాగున్నావో. అందుకే ప్రసంగిలో సొలొమోను రాస్తున్నాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. ప్రారంభంలో ఎలాగున్నావని కాదు, ఇప్పుడు ప్రజెంట్గా ఎలాగున్నావు. నువ్వు సంఘానికి క్షేమం చేస్తున్నావా, సంఘానికి కలవరపరుస్తున్నావా, సంఘములో ఆత్మలు సంపాదిస్తున్నావా, వచ్చిన ఆత్మలు బయటికి వెళ్ళగొడుతున్నావా, అది ప్రభువుకి కావాలి. ఆ రిజల్ట్ కావాలన్నమాట. దేవుని పిల్లలుగా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును అవి రాసిన ఎక్కడండి, బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు. ఇది కట్టుకోవటం అనమాట అండి. ఎంతో నేర్చుకున్నాం, దానికి లోబట్టం నేర్చుకున్నాం. 3వ మాట ఏంటయ్యా అంటే కట్టుకోవాలట. ఏం కట్టాలండి? ఒక కుటుంబాన్ని కట్టాలి భక్తిలో. మొట్టమొదటిగా కుటుంబాన్ని కట్టుకోవాలండి భక్తిలో. ఒక మాట చదవండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 నుంచి చదవండి, 2 నుంచి. ఈ మాట బాగా గమనించండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనములో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ఏమండి ఇంటి వారందరూ దేవుడు భయభక్తులు కలిగి ఉన్నారట. బహుధర్మం చేసేవాడట. రెండోది ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడట. అన్యుడైన కొర్నేలండి ఇంకా రక్షణ పొందలేదు. ఆ ఇంట్లో ఎంత భక్తి ఉందండి, ఎంత భక్తి ఉంది. ఆ భక్తే కాదట, ఆ భక్తిని చూసి దేవుడు అతన్ని మెచ్చి పేతురుని పంపించాడు. అయ్యా పేతురు అక్కడికి వెళ్ళంటే ఆ భక్తి కలిగిన వాడు ఏం చేశాడంట, పేతురు గారు వస్తున్నారని తెలుసుకొని మీటింగ్ ఏర్పాటు చేశాడట. ఏమండి మీటింగ్ ఏర్పాటు చేశాడు. మీటింగ్ ఎవరు పిలిచాడట, చుట్టాలని, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారు మొత్తాన్ని పెట్టారట. అక్కడ మొత్తం తీసుకొచ్చి కూర్చున్నారట. వాళ్ళనే మంచి మాట ఒకటి ఉందండి అక్కడ. ఏమంటున్నారు, అయ్యా దేవుడు నీకేది బయలుపరిస్తే ఆ మాటలే చెప్పు, ఇంటాకి నీ ముందు కూర్చున్నాం అన్నారట. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఎలాగోనంటే, అన్నా దీని మీద చెప్పన్నా, దాని మీద చెప్పన్నా, లేదు దీని మీద చెప్పరేక. దేవుడు ఏది బయలుపరిస్తే అది నువ్వు నుంచో మాట్లాడతాడు, దేవుడు మాట్లాడతాడట. పరిశుద్ధాత్మ మాట్లాడాలండి. మనుషులను బట్టి మాట్లాడితే ఏమవుద్దా, లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. మీకు తెలుసో తెలీదు. మనుషులను బట్టి మాట్లాడితే లేచి వెళ్ళిపోతారు. ఇదంతా నా గురించి బాగు చేస్తున్నాడు, ముందే చెప్పేసినట్టున్నాడు. లేదట, పరిశుద్ధాత్మ మాట్లాడాలి. చదవండి ఎక్కడంటే నా మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. ఏముంది అక్కడ, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ కాదండి. తండ్రి ఆత్మ లోపల ఉండాలి. మాట్లాడేవాడికి తండ్రి ఆత్మ ఉండాలి. అందుకే మీరు చదవస్తలేదు. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నీతో మాట్లాడాల్సిన పని ఉంది. నుంచునేవాడు చక్కగా నిలబడితే దేవుడు మాట్లాడతాడు. వినేవాడు చక్కగా కూర్చుంటే దేవుడు మాట్లాడతాడు. వినేవాళ్ళు చక్కగా కూర్చోరు కదా. విశ్వాసులు డేంజర్ అండి. వాళ్ళకి కనిపెట్టి తెలుసు, వాళ్ళకి ఇసుక వచ్చేసిందంటే పక్క వాళ్ళతో మాట్లాడుతుంటారు. అప్పుడు అర్థమైపోతారు వాళ్ళకి వాంతులు అయ్యేటట్టునే ముగిచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే దేవుని పిల్లగా మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని యొక్క మాట పిల్లగా దేవుని ఉద్దేశ ప్రకారంగా జీవించి ఇప్పుడు ఏం చేయాలంట, కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలంటారు, ఎలా కట్టుకోవాలి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. యేసుక్రీస్తు ద్వారా ఆ దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలిని అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును. ఏమండి ఏ రాళ్ళటవి, సిమెంట్ బ్రిక్స్ కాదండి, ఇటుక రాళ్ళు కాదట, బ్రతుకున్న రాళ్ళు. సజీవమైన రాళ్ళు అంటే బ్రతుకున్న రాళ్ళు. ఎవరి బ్రతుకున్న రాళ్ళు అంటే మీరే. మీ ద్వారానే ఆత్మ సంబంధమైన ఒక సంఘాన్ని కట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన ఒక సంఘాన్ని ఎవరట, విశ్వాసులైన మీరే.
సజీవమైన రాళ్ళు వలె ఒకరికొకరికి దగ్గరికి ఆనించుకొని ఒక ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టుకునే అనుభవంలోనికి రావాలి. ఆ సంఘమే జీవము కలిగిన దేవుని సంఘము. ఆ సంఘములో నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు నేర్పిస్తుంది. నువ్వు సంఘానికి స్తంభమని నీకు అర్థమవుతుంది. నువ్వే ఆధారమని నీకు తెలుస్తుంది అన్నమాట. సజీవమైన రాళ్ళతో కట్టుకోవాలట. రాళ్ళు గోడ కట్టేప్పుడు ఎలా కడతారు చెప్పండి అమ్మా? ఎలా కడతారు ఆడపిల్లలు చెప్పండి? ఒక రాయికి ఒక రాయి ఆనిచ్చి అనమాట. ఒక రాయికి ఒక రాయి ఆనిచ్చి కొద్దిగా కాడిచి దాంట్లో సిమెంట్ వేస్తాను ఒక అలాగే మనం మంచి సంఘాన్ని కట్టుకోవాలంటే, ఉద్యమం కలిగిన సంఘాన్ని కట్టుకోవాలంటే, ఎత్తబడే సంఘాన్ని కట్టుకోవాలంటే, యేసు ప్రభువుని ఎదుర్కొనే సంఘాన్ని కట్టుకోవాలంటే మనం ఒకరికొకరు ఆనుకొని పని చేయాలి. ఒకరికొకరు ఆనుకొని పని చేయాలి. అప్పుడు సజీవమైన రాళ్ళతో జీవము కలిగిన సంఘాన్ని కట్టగలుగుతామండి. జీవము కలిగిన సంఘాన్ని కట్టగలుగుతాం. ఆ మాట చదవండి. ఎక్కడ అంటారు? నెహెమ్యా గ్రంథం అనుకుంటా. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ అధ్యాయములో, ఈ నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో 31 సార్లు రాయబడిందండి. 31 వచనాల్లో 31 సార్లు రాయబడింది. ఏమని? వారిని ఆనుకొని, వారిని ఆనుకొని, వారిని ఆనుకొని. సజీవమైన రాళ్లతో జీవము కలిగిన దేవుని సంఘాన్ని కట్టాలంటే ఒకరికొకరికి ఐక్యత అన్నమాట. ఐక్యత లేకపోతే కొంచెం ఆనుకుంటే, కళ్ళు కనపట్లేదు రాసుకొని వెళ్తున్నావేంటి అంటావు. ఐక్యత లేకపోతే, కొంతమంది బ్రదర్స్ ఉంటారు, ఐక్యత లేకపోతే ఏదైనా గోడ తగిలిందనుకోండి, బ్రదరు చూసుకొని నడవండి, ఏదో కొంపలంటికి పోయినట్టు. ప్రేమ లేని మాట్లాడిన ఇది. లేదండి, ఎప్పుడు ఒకరికొకరు అతుక్కుంటారంటండి. ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎవరంటే ఆనుకునేది, ఎవరో ఆనుకునేది. చదవండి ఆ మాట. ఎక్కడంటారు? సామెతలు. అలాగే పట్టుకున్నారు. నెహెమ్యా గ్రంథం అలాగే పట్టుకో. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రేమను అభివృద్ధి చేసేవాడట ఎదట వాళ్ళు తప్పుల్ని విడిచిపెట్టేస్తాడట. ప్రేమను వృద్ధి చేసుకునేవాడు ఎదట వాడు తప్పుల గురించి మాట్లాడండి. దేవుని పిల్లలుగా మన దగ్గర ప్రేమ ఉంటే, ప్రేమను వృద్ధి చేసుకోవాలనుకుంటే ఎదటవాడి తప్పులన్నీ మర్చిపోవాలి. ఎదటవాడి తప్పులన్నీ అందుకే పౌలు గారు అంటారు, పాపులందరిలో నేనే ప్రధాన పాపిని ఒప్పుకుంటాడు. దీనికంటే ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యామన్న గారు ఒక మాట అంటాడు. యామన్న గారు ఏమంటారు తెలుసా? తప్పు లేనివాడు తన తప్పు గావించు విశ్వధాభిరామ వీరుడవేమ. అర్థమైందంటారు మీకు? తప్పు లేనివాడు తన తప్పు గావించు అంటే, నీ దగ్గర ఏ తప్పు లేకపోయినా, నేనేం మంచోని కాదులే బ్రదరు, నేను తప్పు చేస్తున్నాను, నా దగ్గర పొరపాట్లు ఉన్నాయి, దయతో నన్ను క్షమించు, మన ఇద్దరు కలిసిపోయి మంచిగా సజీవరాళ్ళుగా దేవుడి యొక్క ఆ సంఘాన్ని కడదాం అని చెప్పుకోవాలన్నమాట. తప్పు లేకపోయినా సరే, నేనే తప్పు చేశాను, పౌలు గారు తప్పు చేశాడా? అది అయిపోయింది కదా. ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు. పాపుల్లో నేనే ప్రధాన పాపిని అంటున్నాడు. ఎవరు మంచోళ్ళు లేరండి. అందుకని నువ్వు ఎలా కట్టుకోవాలి దేవుని సంఘాన్ని మొట్టమొదటిగా వినాలి, వినదాని ప్రకారంగా చేయాలి. అప్పుడు సజీవరాళ్లతో స్థిరమైన సంఘాన్ని, స్థిరమైన కుటుంబాన్ని కట్టుకోవాలి. కుటుంబాన్ని కూడా కట్టుకునే బాధ్యత నీదే. కుటుంబాన్ని కూడా కట్టుకునే బాధ్యత నీదే. కుటుంబం ఎప్పుడు కట్టబడుద్ది? బ్రదర్స్ చెప్పాలి ఇప్పుడు ఆ మాట. కుటుంబం ఎప్పుడు కట్టబడుతుంది చెప్పండి ఒకసారి బ్రదర్స్. గిఫ్ట్లే బహుమానాలు ఏమి లేవులేండి, ఊరికి అడుగుతున్నాం. మీరు ఏదో మీరు ఏమైనా చెప్తే నేర్చుకుందాం నా ఆశ. ఎప్పుడు కట్టబడుద్ది సిస్టర్ చెప్తారమ్మా మీరేమన్నా? ఎప్పుడు కట్టబడుద్ది అంటారు? కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు. కుటుంబ ప్రార్థన జరిగేటప్పుడు ప్రతి ఇంటి యజమాని నేర్చుకోవాల్సిన ఈ రాత్రి 2024 సంవత్సరం జనవరి మాసము 7వ తారీఖు రాత్రి ప్రభుత్వం నీతో మాట్లాడేది ఏంటంటే, నీ కుటుంబము కట్టబడాలంటే, నీ పిల్లలంతా ఆత్మీయంగా పెరగాలంటే పొద్దున్నే లేచి ఒక పాట పాడి, దినపాఠాన్ని చదివి, ఒకరు ప్రార్థన చేసి, పిల్లలకు కొంచెం వివరించి వాళ్ళు ఆత్మీయంగా పెంచండి. బ్రహ్మాండంగా కట్టబడద్దు అన్నమాట కుటుంబం అండి. బ్రహ్మాండంగా కట్టబడదు కుటుంబం. దేవుని మహిమార్థం కట్టబడద్దు అన్నమాట. ఎంత అద్భుతం అండి. అలా కట్టండి. ఎందుకు దేవుని మీద ఆధారపడవచ్చు చూద్దాం.
చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు కదండి. కుటుంబ ప్రార్థన లేదు కదా. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబంలో ఎప్పుడు ఆశీర్వాదం ఉండదమ్మా. బైబిల్ గ్రంథం చెప్తుంది, మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం రాయబడుతుంది, 2-3 ఎక్కడ నామములో ఉంటారో వారి మధ్యలో ఉంటాను. పొద్దున్నే నువ్వు, నీ భార్య, నీ పిల్లలు కలిసి ఒక పాట పాడి వాక్యం చదివి ప్రార్థన చేయండి. దేవుని మహిమేంటో చూస్తారు. మీరు దేవుని మహిమేంటో చూస్తారండి. మనం ఏమీ చేయం కానీ ఆశీర్వాదాలు గుమ్మంలో కొట్టుకొచ్చేయాలన్నమాట. ఎలాగొస్తాయి? ఎలా రావడానికి అవకాశం ఉంది? అందుకని ఒక మంచి ఈ కుటుంబాన్ని కట్టుకోవాలి. అలాగే సజీవ రాళ్ల వలె జీవము కలిగిన దేవుని సంఘంలో ఒక శ్రేష్టమైన సంఘం కట్టబడి యేసు ప్రభువారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనమంతా సిగ్గులేని ముఖంతో యేసు ప్రభువారిని ఎదుర్కొనే నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. ఆ దేవుడి నామానికి మహిమ అన్నమాట. తర్వాత చదువుతాం. ఇంతవరకు విన్నారు కదా జాగ్రత్తగా. ఇప్పుడు 25వ వచనం చదువుతాం. ఇప్పుడు 25వ వచనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ దాని పునాది బండ మీద వేయబడినందున అది పడలేదు. ఏంటి? నిజంగా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించి ఆశీర్వాదం పొంది ఒక కుటుంబాన్ని సజీవరాలతో కట్టుకొని ఒక సంఘాన్ని సజీవరాల వలె కట్టుకొని స్థిరపడి సంతోషిస్తుండగా ఏం జరుగుద్దంటారు? వాన వస్తుందట. వాన ఎక్కడి నుంచి వస్తుందండి? వాన ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశంలోంచి వస్తుంది అనమాట. వరద ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి వస్తుంది అనమాట. గాలి ఎక్కడి నుంచి వస్తుంది? భూమికి ఆకాశానికి మధ్య నుంచి వస్తుంటుంది గాలి. అంటే ఎప్పుడైతే మనం ఇటువంటి స్థిరమైన పునాది వేసుకున్నాం, ఎక్కడ కట్టిందంట? బండ మీద పునాది వేయబడిన కనుక అది పడలేదు. ఆ బండ ఎవరు? యేసు ప్రభువారే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో రాస్తున్నాడు పౌలు గారు. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద నీ కుటుంబాన్ని కట్టుకున్నావు. ఆ బండ మీద సజీవరాళ్లతో ఒకరికొకరు ఆనుకొని ఒక ఆత్మ సంబంధమైన సంఘాన్ని కడుతూ వచ్చారు. కట్టిన తర్వాత ఏమవుద్దట? ఆకాశం నుండి వర్షం వస్తుందట. అలాగే ఆకాశం నుంచి వర్షం ఎలాగైతే వస్తుందో దేవుని దగ్గర నుంచి కొన్ని పరీక్షలు వస్తాయట మనకి. దేవుని దగ్గర నుంచి కొన్ని పరీక్షలు వస్తాయి. ఏమైనా తప్పు చేశాడండి? యోబు ఏమైనా తప్పు చేశాడంటారా? ఏం చేయలేదు కదా. పరీక్ష అన్నమాట యోబుకి. సాతాను దేవునితో పోటీ పెట్టుకుంది. సాతాను దేవునితో పోటీ పెట్టుకుంది. ఆ యోబు ఎవరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికిని, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తానికి కంచి వేసిటివి కదా. ఒక్కసారి కంచితి యోబు సంగతి చూస్తా. ఊరికనే సజీవరాలతో కుటుంబాన్ని కట్టుకున్నారా? ఊరికే సజీవరాలతో జీవము కలిగిన దేవుని సంఘాన్ని కట్టుకున్నారా? ఆ కంచిది నేను చూస్తా అంటదట సాతాను. ఒక్కోసారి పరీక్ష అన్నమాట. మనం ఎంతవరకు నిలబడతాం, ఎంతవరకు ధైర్యంగా ఉంటాం అని ఒకసారి పరీక్ష. ఆకాశం దేవుని దగ్గర నుంచి కొన్ని శ్రమలు వస్తాయట. యోబుకు వచ్చినట్లుగా చిన్న చిన్న పరీక్షలు వస్తుంటాయి. ఒక మాట చదవండి. ఎక్కడ అంటారు? ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి కాదు. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నాడో వాళ్ళకు ఒకసారి పరీక్షలు పెడతారని ఎంతవరకు ఆగుతారో చూద్దాం. చిన్న పరీక్ష అన్నమాట. అర్ధంతరంగా బాబుకి ఏదో బలహీనత వస్తుంది, జ్వరం వచ్చేస్తుంది అన్నమాట. ఏంటి, మనం 3 రోజులు మీటింగ్కి వెళ్ళి వచ్చాం, మంచిగా వాక్యం విన్నాం, ఆత్మీయంగా బలపడదామని తీర్మానం చేసుకున్నాం. ఇంటికి రావచ్చు పిల్లడు జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ఏంటి శోధన మనకే అని మనం ప్రశ్న వేసుకుంటాం. లేదట, ఇప్పుడు దాకా వాక్యం విన్నావు కాబట్టి, ఈ 3 రోజులు దేవుడు నీతో మాట్లాడు కాబట్టి నువ్వేమన్నా గట్టిగా ఉన్నావా, తోసెత్తే పడిపోయేటట్టున్నావా, అది పరీక్ష అన్నమాట. ఇప్పుడు దాకా వాక్యం విన్నాం, దేవుని మాటలు విన్నాం, దేవుని ప్రజలతో సావాసం చేసాం, దేవుని సేవకుడికి ప్రైజ్లాడి చెప్పాం, అన్నీ చేస్తాం. మా దేవుడు మనకుండగా ఈ జ్వరం ఏం చేస్తుంది? సాతానా పో అని ప్రార్థన చేయాలి. ఆ జ్వరం పోద్ది, బలహీనత అన్నీ పోద్ది అనమాట. ఎత్తి మీద చేతులు పెట్టుకొని కూర్చుంటే మాత్రం నీ మీద కూడా కూర్చోవడం వచ్చి
ఎప్పుడు ఏ పరీక్షకు కూడా మనం ఓడిపోకూడదండి. ఏ పరీక్షకి ఓడిపోకూడదు. నిజముగా యోబు అన్ని పరీక్షలు వచ్చినప్పటికీ యోబు గ్రంథము 42 అధ్యాయము 10వ వచనంలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడో, తన కష్టాలకు ప్రార్థన చేశాడో, పోయిన ఆస్తి అంతా మళ్ళీ తిరిగి వచ్చేసిందంట. 10 మంది పిల్లలు కూడా రెట్టింపు వచ్చిందంట. పోయిన ఆస్తి కంటే రెట్టింపు వచ్చిందంట. 10 మంది పిల్లలట. అంతకుముందు సట్టిముక్కోడు ఎత్తిపోలోడు కానీ దేవుడిచ్చిన పిల్లలట చాలా అందంగా ఉన్నారట. అండి. రాశాడు అక్కడ ఆఖరి. ఒక అమ్మాయి పేరు కేజీయా, ఇంకా పేర్లు అలా ఉన్నాయన్నమాట. ఆ దేశంలోనే అంత అందగత్తులు ఎవరు లేరట. దేవుడిచ్చిన పిల్లలు అనమాట. దేవుడిచ్చిన పిల్లలు ఎప్పుడు అందంగానే ఉంటారండి. దేవుడిచ్చిన పెళ్ళి అయితే పిల్లలు అయితే మాత్రం పళ్ళు ఎత్తుగా ఉంటాయి, కళ్ళు చిన్నగా ఉంటాయి, ముక్కు సట్టి ముక్కు వస్తుంది, ఒక చెయ్యట్ట ఒక జట్ల ఉంటుంది అనమాట. కానీ దేవుడిచ్చే పిల్లలు మాత్రం చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, ఉత్సాహంగా, తెలివిగా ఉంటారనమాట. దేవుడి పిల్లలకి జ్ఞాపకం చేసుకోండి. మనము అలాగా మొట్టమొదటిగా దేవుని పరీక్ష అన్నమాట ఇది. రాత్రి కూడా చదివి వినిపించాం కదా. దేవుడు ప్రేమిస్తున్న లాజరు చచ్చిపోయాడట. మరణకరమైన వ్యాధి వచ్చిందట. ఒక్కోసారి దేవుడు మనం ప్రేమించినప్పుడు కొన్ని పెడుతుంటాయండి పనిష్మెంట్లు, కొన్ని అప్పుడు పరీక్షలు అన్నమాట. అండి అప్పుడప్పుడు అన్నమాట. చేయకపోతే చూడండి, ఎవరైనా ఆఫీస్లో బాగా మంచి స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారనుకోండి, ఆ పైన ఉన్న ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆ స్ట్రిక్ట్గా వర్క్ చేసే వాళ్ళకే ఎక్కువ ఫైల్స్ పంపిస్తుంటారు అనమాట. ఆయన అనుకుంటాడు ఇది నేనే కనపడి ఇది నాకు వచ్చేస్తున్నాయి అంటే, ఒకప్పుడు కట ఆయన మీద మంచి ఆఫీసర్ అయినప్పుడు అప్పుడు తెలుసుకుంటాడట. ఆహా, ఆ రోజు నా పైన ఉన్న ఆఫీసరు నాకు ఎంత ఒత్తిడిగా చేయడం దేని కొరకంటే నా మీద ప్రేమ ఉంచి, ఇప్పుడు నేను బాగా అనుభవం పొందటం వల్ల ఆయన కంటే పెద్ద ఆఫీసర్ అయ్యాను, ఆయన నా దగ్గరికి వచ్చి నమస్కారం అండి అని అంటున్నాడు. అంతేకాకుండా బాబు ఆ రోజు నీకు అన్ని ఫైల్స్ పంపించానంటే నాకంటే నువ్వు హెచ్చుగా ఉండను ఆశపడే ఆ రోజు ఫైల్స్ పంపించాను, అందువల్ల నువ్వు ఇప్పుడు మంచి అనుభవం నేర్చుకొని నాకంటే పై ఆఫీసర్ అయిపోయావు. దేవుడు నీకు ఒక పరీక్ష పెట్టాడంటే లోకంలో హెచ్చైన స్థానంలో ఉండాలి కదమ్మా. అయ్యా హెచ్చైన స్థానంలో దేవుడు ఒకసారి పరీక్ష పెడతాడు. అది పై నుంచి వచ్చే పరీక్ష అనమాట. రెండో పరీక్ష ఏంటంటే వరద భూమి నుంచి వచ్చేస్తుంది అనమాట. విపరీతంగా వచ్చేస్తుంది. భూమి మీద ఎవరంటారు? మనకి ఎవరండి శోధకులు? మన బంధువులే మనకి శోధకులు అనమాట. మన బంధువులు, మన ఇరుగు పొరుగు వాళ్ళే మన బంధువులే అంటారు. నేను బండి బీపీ డౌన్ అయిపోయి లో బీపీ వచ్చేసి బండి మీద వెళ్తుండగా బీపీ డౌన్ అయిపోయింది. బాగా కళ్ళు తిరుగుతాయి, కళ్ళు కనపడలేదు ఇక అనమాట. నాకు చేతిలో గేర్లు ఉన్నది, ఆ స్పార్క్ బండి అనమాట. గేర్లు మార్చి న్యూట్రల్ చేసి అంతవరకే తెలుసు అనమాట. వెళ్ళిపోయి అక్కడ రోడ్డు పక్కన పడిపోయాను. తలకాయ ఇక్కడ గుద్దుకొని ఈ ముక్కుల్లోంచి రక్తం రోడ్డు నుంచి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట రక్తం. చాలామంది చూస్తున్నారు, ఎవడో తాగి పడిపోయి మనకెందుకని వెళ్ళిపోతున్నారు ఎవరికాళ్ళే. పొద్దుపోయాక కదా 7:08 ఆ టైంలో పరిచయకి వెళ్దామని చెప్పి మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయిని ముందు పంపించి మీరు పాటలు పాడుతుంటారా నేను వచ్చేస్తానని చెప్పి అనమాట. అలా జరిగింది. తిరగా చాలా ప్రమాదమైన పరిస్థితి. మా బంధువులు చూడటానికి వచ్చారు. ఏమంటున్నారు? ఎప్పుడు మా కాళ్ళు ఉండి ప్రార్థన చేస్తావు కదయ్యా, దేవుడు ఎందుకు పడేశాడు? ఎందుకు అంత రక్తం పోయింది? మొహం ఇంతలా అయిపోయింది? ఏళకోళం అనమాట. వాళ్ళే మనం ఏళకోళం చేస్తుంటారు. ఎందుకంటే మన జీవం కలిగిన దేవుడు అని చెప్తాం కదా. కొంతమంది దగ్గర రకరకాల సోదరులు వాళ్ళు ఏవో చేస్తుంటారు, మీరు రాకపోతే మీకు మాకు సంబంధం లేదు బెదిరిస్తుంటారు, ఏదో హెచ్చరికలు చేస్తుంటారు. అది కింద నుంచి వరద ఎలాగొస్తుందో అటువంటి సమస్యలు మన మీదకి వస్తాయన్నమాట. అయినప్పటికీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ధైర్యం కలిగి జయించాలన్నమాట. మనుషులు ఏదైనా చేయవచ్చు, ఏమన్నా సరే మనం తప్పకుండా ప్రార్థన చేసి జయించాలి. మూడో మాట ఏంటయ్యా అంటే ఆ భూమికి ఆకాశం మధ్యలోంచి ఏమొస్తుందంట? గాలి వస్తుంది అన్నమాట. కొంతమంది ఎగురుతుంటే కేకలు పెట్టి అరుస్తుంటే అన్యులు ఏమంటారు చెప్పండి? అరే ఇది గాలి పట్టిందిరా. ఏం పట్టిందంట? గాలి పట్టిందన్నమాట. మనకు కూడా గాలి మన మీద కొడద్దు వచ్చేసి మన ఏదో శోధించాలని ప్రయత్నం చేస్తుంటుంది, ఏదో ఒక బలహీనత పెడుతుంది, ఇంట్లో ఏదో తగ్గు పెడుతుంది, తపడాలు బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది, అల్లరి చేస్తుంది అన్నమాట. అయినప్పటికీ మనం ప్రార్థన చేసి జయించాలి. దురాత్మ సమూహంలో అన్నమాట. ఆకాశ మండలంలో తిరిగే దురాత్మ సమూహం అన్నట్టు ఇవన్నీ కూడా మధ్యలోంచి వచ్చి మన కలవరపరిచయం ఉండే. ఏది ఏమైనా ఇవన్నీ జయించాలంటే నీ కుటుంబం అంతా సజీవరాళ్ళ వల్లే కట్టబడి నువ్వు అత్యధికంగా ప్రార్థన చేస్తుంటే అన్నిటిని మనం జయించగలుగుతాం అన్నమాట అండి.
అందుకే ఈ ఆఖరి యొక్క మీటింగులో ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే మొట్టమొదటిగా వింటము నేర్చుకోవాలి, రెండోది విన్న వాటి ప్రకారంగా చేయటం నేర్చుకోవాలి, మూడోది సజీవ రాళ్ల వలె ఆత్మ సంబంధమైన సంఘాన్ని కట్టుకోవాలి అనే భారం ఉండాలి, కుటుంబం అంతా రక్షణ పొందాలి అనే ఒక ఆశ ఉండాలి, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి అనే ఒక ఆశ ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాన వస్తుంది, వరద వస్తుంది, గాలి వచ్చి ఇంటి మీద కొడద్ది, కానీ ఆ పునాది ఎవరి మీదంట? యేసు ప్రభు వారి మీద కట్టబడుతూ వచ్చాం కాబట్టి అసలు కొంచెము కూడా పడ్డానికి అవకాశం లేదన్నమాట. ఈ రాత్రికి తీర్మానం చేసుకుందాం. అవును ప్రభువా, 3 దినాలు బట్టి మాట్లాడుతున్నారు నాతో చాలా విషయాలు మీతో జీవము కలిగిన దేవుని సంఘంలో ఎలాగ ఉండాలో మీకు మొట్టమొదటి నేను చాలా విషయాలు మీకు తెలియపరుస్తూ వచ్చాను. దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక తీర్మానం, ఎవరు కూడా ఖాళీగా వెళ్ళొద్దు, ఎవరు కూడా ఖాళీగా వెళ్ళిపోవద్దు. బాగా ఆలోచించి మోకరించి కళ్ళు మూసుకొని ఒక తీర్మానంలో, బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ఒక తీర్మానం లేకుండా ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశం లేదండి. అలా వెళ్తే మాత్రము మీరు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోయినట్లు లెక్క అన్నమాట. ఈ 3 రోజులు ప్రయాసపడి నేను మీ మధ్యకు వచ్చాను కాబట్టి ఒక ఆత్మకార్యము మీ మధ్యలో జరగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రకారంగా తీర్మానం చేసుకొని ఈ స్థలంలోంచి బయటికి వెళ్ళడానికి ప్రభు సహాయపడును గాక. మా కొరకు ప్రార్థన చేయండి. రేపు ఉదయాన్నే వెళ్తాం. మీ ఆంటీ గారి పేరు ఎగోరమ్మ. మరి మా పిల్లలు మనవాళ్ళు కొంతమందికి వివాహం జరగాలి, మరి వాళ్ళకి కూడా ప్రార్థన చేయండి. పెద్ద మనవడి పేరు శ్యాము, ఇంకొక మనవడి పేరు కూడా శ్యామే, అమ్మాయి కొడుకు పేరు కూడా శ్యామే, పెద్ద అబ్బాయి కొడుకు పేరు కూడా శ్యామే. వాళ్ళిద్దరికీ వివాహం చేయాలి. ప్రసన్న కుమార్ అన్నమాట, వాడు చిన్న అబ్బాయి కొడుకు. వాడికి కూడా వివాహం సెటిల్ అయిపోయింది, మ్యారేజ్ సెటిల్ అయి ఉంది. కాకపోతే వీళ్ళిద్దరికంటే వాడు చిన్నవాడు, ఆడ హైదరాబాద్ జాబ్ చేస్తున్నాడు, ఆడు కూడా వివాహం చేయాలి. ఆ వివాహాల కొరకు ప్రార్థన చేయండి, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా బలహీనతలు దేవుడు ఆరోగ్యం ఇచ్చి ప్రభు రాకడ ఆలస్యమైతే దేవుడు నన్ను బతికిస్తే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మీ మధ్యకు వస్తాను. ఆ కొరకు ప్రార్థన చేయండి. దయచేసి అందరం కూడా తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుంటాం. ఇంతవరకు ప్రభు తన దాసుల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చారు. మనం ఆయన వాక్యానికి లోబడాలని. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడనే మాట మీద, అలా కట్టుకున్న వారిని గురించి మనము అబ్రహాం, ఇసాకు, నోవాహు, ఇలా ఎంతోమంది భక్తులను, యోబు, ఇలాంటి వారిని మనము మరలా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. దేవుడు నన్ను కూడా అలా కట్టాలని, అలాగ ఆస్వాదించాలని, దానికి మనకు ఇవ్వబడిన షరతులు, ఈ 3 రకాల అనుభవాలను మనము మన జీవితంలో పాటించాలి. అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మికంగా అలా దీవించబడతామని, లోకములో ఉన్నతమైన వారంగా ఉంటామని, పరలోకానికి వారసులు అవుతామని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక తీర్మానం చేసి ఈ స్థలము నుండి మనం వెళ్తాం. అందరం కూడా తీర్మానం చేసుకుందాం. విశ్వాసులకే చేరువచ్చిన మనందరికీ ఈ వాక్యం చెప్పబడతా వచ్చింది, ఎవరో బయట వారికి కాదు. కనుక చివరగా విన్నటువంటి ఈ మాటలతో ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానం చేసి ఇక్కడ నుండి మనము సంతోషంతో బయలువెళ్ళదుముగాక. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, నమ్మకమైన మా ప్రభు, మహిమా స్వరూపి, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రకారం తండ్రి మేమందరం కూడా బండ మీద కట్టబడిన ఇంటి వలె క్రీస్తు అనే బండ మీద మా జీవితాలను కట్టుకుని ఆధ్యాత్మికమైనటువంటి గృహాలను ప్రభువా మేము నిర్మించుకోవడానికి కావలసినటువంటి మీ వాక్య సమాచారాన్ని, బైబిల్ సమాచారాన్ని ఈరోజు నాయన ఎన్నో ఉదాహరణలతో మాకు వినిపింపజేసినందులకై స్తోత్రాలు. మీ దాసుని ద్వారా, ఎలీషా గారి ద్వారా ఇలా పలు రీతిలుగా ప్రభువా మీరు ఈ 3 దినాలు మీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చినందులకై స్తోత్రాలు. ఈ సమయమందు నాయన చేయబడి నీ పరిచర్యకు ముద్ర వేయము. విన్నటువంటి ప్రతి వారిలో
మీ కార్యం జరిగించు నాయన. బలమైనటువంటి విశ్వాసులుగా ప్రభువా, మరి చచ్చు విశ్వాసులు కాకుండా ప్రభువా గట్టి విశ్వాసులుగా, ప్రభు బలమైనటువంటి విశ్వాసులుగా, ప్రభు స్థిరమైనటువంటి విశ్వాసులుగా, సువాసన ఇచ్చేటువంటి విశ్వాసులుగా నాయన ఉండాలని మీరు కోరుచుందులకై వందనాలు. అటు అనుభవంలోకి తండ్రి సజీవమైన రాళ్లుగా మమ్మల్ని అందరం తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ చివరి దినాల్లో, దుర్దినాల్లో ఏ మనుషుల వైపు చూడకుండా మీ వైపు చూస్తున్నాయినా మేమందరం కూడా తండ్రి ఆధ్యాత్మికంగా కట్టబడాలని, మీ వాక్యంలో మాకు నాయన ఉన్నటువంటి రచయితలు ప్రభువారి వారు అనుభవంతో రాసిన మాటలను వారు అనుభవించి పాటించి రాసిపెట్టారు కనుక, పరిశుద్ధాత్మదేవ మీరు మాకు బయలుపరిచారు కనుక ఆ మాటలకు మేము విధేయత చూపి లోబడి దీవించబడి వారంగా మమ్మల్ని అందరిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సియోను సంఘాన్ని, ఇక్కడ దైవ సేవకుల కుటుంబాన్ని, బాధ్యత గల సహోదరులు, సంఘ బిడ్డలందరినీ కూడా దీవించిన ఆయన మమ్మల్ని అందరిని ఆహ్వానించి మరి బేతేలు నుంచి, నడికూడి నుంచి, దాచేపల్లి నుంచి, చింతల వైపు నుంచి, ఇరికేపల్లి నుంచి, ఇలాగ అనేక స్థలాల నుంచి, దామర్చర్ల నుంచి, ఇంకా ప్రభు పలు స్థలాల నుంచి వచ్చిన బిడలు, అలాగనే ప్రభు మరి ఆలియా వైపు నుంచి నాయన మీ బిడలు, కొత్తపల్లి నుంచి, శ్రీరాంపల్లి నుండి ఇలాగ బిడలు రావటానికి మీరు చూపిన కృపకాయ వందనాలు. శుక్రవారం నుండి ఇంతవరకు కూడా ప్రభు మీరు జరిగిస్తూ వచ్చిన పరిచర్యలు, ప్రత్యేకించి సియోని యొక్క వార్షికోత్సవం సందర్భంగా ప్రభు 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చేయబడినటువంటి ఈ పరిచర్యకి మీరు ముద్ర వేయము తండ్రి. ఈ సందర్భంగా లవ్ పీస్లో కూడా సహాయపడుతూ వచ్చారు. ఇలాగ తండ్రి ఇంతవరకు కూడా బిడల ఓపికతో నాయన ప్రతి బిడ్డ తండ్రి, యవనస్తులు, చిన్న బిడలు, వృద్ధులు, నాయన మధ్య వయస్కులు అందరూ కూడా తండ్రి ఏక మనసుతో మీ మాటలు విని ఇలాగ తండ్రి మీ వాక్యానికి లోబడటానికి, మీ వాక్య ఆశీర్వాదాలు, సహవాస ఆశీర్వాదాలు మేమందరం పొందుకోవాలని మీరు మమ్మల్ని ఆశించినందులకై స్తోత్రాలు. ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసంలో మొదటి ప్రభుదినంలో ఇలాగ మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలానికి తీసుకుని వచ్చి ప్రభువా మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి మీకు స్తోత్రాలు. నాయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 వచ్చిన ప్రకారం ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదన్నారు. వ్యర్థముగానటువంటి పరిచర్య చేయటానికి నాయన మీ దాసుడికి మీరు ఇచ్చిన కృపకాయ వందనాలు. సంఘము కూడా వ్యయ ప్రయాసలతో ఈ పరిచర్య జరిగించడానికి బిడలకు నాయన సంఘానికి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. వారు చేసిన ప్రతి పరిచర్యను బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఇలాగ బిడలంతో ప్రయాసపడుతూ వచ్చారు. బయట పనులు, లోపటి పనులు, వంట పరిచర్యలో ఇలాగ మందిని సిద్ధపరచుట్లో యవనస్తులు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాధ్యులు, సేవకులు అందరూ కూడా ఎంతో పరిచర్య చేసినారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇలాగా మీరెంతో మహిమ పొందినందులకై స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామానికే మహిమ కలుగునుగాక. అవునా, ఈనాడు ఇలాగా మీ నామానికి మహిమ కలగాలని ప్రభా, ఈ విధంగా ఈ పరిచర్య ఫలించాలని మీరు చూపిన కృపకై వందనాలు తండ్రి. ప్రభా, వ్యర్థం వ్యర్థం, సర్వం వ్యర్థం, సూర్యుని కింద నరుడు పడుచున్న పాటంత వ్యర్థం, అయితే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నారు. ఎంతో దూర ప్రాంతం నుంచి మా మధ్యకి నాయన ఎలీషా గారు వచ్చి చేసిన పరిచర్య, మీ దాసుని కుటుంబం ప్రభు, అన్నకు మంచి ఆరోగ్యం అండి, అక్కగారికి మంచి ఆరోగ్యం, కుమారులు, వారి పరిచర్యలు, మానవ సంతానం వారు కూడా మీ సేవలో ఉండటానికి సహాయపడుతున్నారు ప్రభు. ఇంకా వారి భవిష్యత్ సేవ కొరకై ప్రార్థిస్తున్నాం. 3 సంఘాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. మరొకసారి మీ చిత్తమైతే మా మధ్యకు నడిపించి మీరే మహిమ పొందండి. ఈ ప్రకారం తండ్రి మీ దయను కోర్చు మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకే చెల్లిస్తూ తిరిగి నాయన మరి ప్రేమ విందులో కూడా సహాయపడి మీరే మహిమ పొందమని సామ్యూయల్ బ్రదర్ని ఇంకా మీరు దీవించండి. కుటుంబాన్ని, సిస్టర్ని, పిల్లలను, తల్లిదండ్రులను ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమని, బాధ్యత గల సహోదరులను మీరు దీవిస్తురమ్మని. ఎవరి బిడ్డలు ఉన్నారు తండ్రి ఎంతో యాక్టివ్గా పరిచర్య చేస్తున్నారు, వారి భవిష్యత్తును దీవించిన ఆయన, వారి చదువులు, వారి ఉద్యోగాలు, రాను దినాలు వారు చక్కగా సెటిల్ అవ్వడానికి ఇలా ప్రతి ఒక్కరు తండ్రి చేస్తున్న పనిని దీవించమని, మీ పని ఎంతో విలువైంది కనుక ఈ గొప్ప పనిని చేయటానికి మీరు చూపిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు దివ్యమైన నామములు స్తుతించి ఆరాధించి ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఒక్క నిమిషం అందరూ కూడా కూర్చోండి. అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా మరి కూడికలు కలిగి ఉండాలని ఎంతో ఆశపడుతూ వచ్చాం, సంఘముగా ప్రార్థన చేస్తూ వచ్చాం.
మరి అంకుల్ గారిని 2 నెలల ముందే అంకుల్ని అడిగాను. దానికంటే ముందుగా మరి గత 2022లో అంకుల్ గారు ఒకసారి మన దగ్గరకు వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత నుండి అంకుల్ గారు ఆ సమయాల్లో ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను కూడా అంకుల్కి చేస్తూ ఉండేవాడిని, కానీ అంకుల్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. చేసి ఎలా ఉన్నారు ఏంటి అన్నట్లా పరామర్శించడం, ఇట్లా అంకుల్ మాట్లాడుతూ ఉండేవాడు. ఒకసారి అంకుల్ ఫోన్ చేసి ఇట్లా ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నానని చెప్పేసి చెప్పారు తన అంకుల్ గారి యొక్క పరిస్థితి. అప్పుడు ప్రార్థన కూడా చేస్తూ వచ్చాం. తర్వాత నేను కూడా అనుకున్నాను, మరి ఈసారి అంకుల్ వస్తారో రాలేరో, అంత దూరం నుంచి ఆరోగ్యం బాగోలేదు. చాలా దినాలు అంకుల్ సిక్ అయి ఉన్నారు. మరి ఇంత దూరం ప్రయాణం అంటే మరి వస్తారో రాలేరో అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఒకసారి అడిగి చూద్దాం, దేవుని చిత్తమైతే దేవుడు అనుమతిస్తే వస్తారని చెప్పేసి భూషణకులతో కూడా మాట్లాడి అంకుల్ని అడిగినప్పుడు తప్పకుండా వస్తానన్నారు. ఆ తర్వాత అంకుల్ని ప్రార్థన చేసి, అంకుల్ మీరు మరి మా మధ్య ఒక 2-3 దినాలు మా మధ్య ఉండాలి, ఒక అంశాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు ప్రార్థన చేసి అంకుల్ ఈ యొక్క అంశాన్ని ఇచ్చాడు, జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తింపవలెను అని. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుడు అద్భుతంగా మరి ఈ యొక్క కూడికలను దేవుడు చాలా ఘనంగా ఈ యొక్క కూడికలు జరిగిస్తూ వచ్చారు. ముఖ్యంగా అంకుల్ గారు అంత దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి రావాలంటే దాదాపు 4 బస్సులు మారాలి అంకుల్. ఇంత ప్రయాసపడి మన మధ్యకి వచ్చారు. ప్రియులరా, మరి అంకుల్ గారి కొరకు, మరి పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. మరి ఈ యొక్క యానివర్సరీ సందర్భంగా 5, 6, 7 3 రోజులు కలిగి ఉండాలని ఆలోచన చేసాం. వాస్తవంగా ఫస్ట్ రోజు శుక్రవారం రోజు అంకులు సాయంకాలానికి వచ్చారు. ఉదయకాలం మేము ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి అని చెప్పేసి కేవలం ఈ యొక్క మీటింగ్స్ కొరకే ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థనా పూర్వకంగా ఈ మీటింగ్స్ మనం ప్రారంభించుకోవాలి అని సంఘానికి చెప్పినప్పుడు అందరూ కూడా వచ్చారు. శుక్రవారం రోజు ఉపవాసం ఉండి ఈ 3 దినాలు మీటింగ్స్ మంచిగా జరగాలని వారు సంఘంగా అందరూ కూడా ప్రార్థన చేశారు. పిల్లరా, ప్రార్థించిన రీతిగా దేవుడు మన ప్రార్థన విన్నాడు. మొదటి రోజు మరి దాచేపల్లిలో బహిరంగ సువార్త కూడికలో చక్కని అక్కడ వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచాడు. వాస్తవంగా అద్భుతంగా దేవుడు ఆ కూడికను జరిగించారు. అలాగే నిన్నటి దినాన ఈరోజు మరి ఇక్కడ స్థానికంగా ప్రక్కన ఒక గ్రౌండ్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఇలా 3 దినాలు కూడా చక్కగా కూడికలు జరిగినాయి. పిల్లరా, దీని అంతటిని బట్టి మనం ప్రభువుకి ఎంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. ఈ 2 దినాలు మనము ఏమైతే విన్నామో వాటిని నెమరు వేసుకోవాలి. ఆ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని రానున్న దినాల్లో క్రీస్తు ప్రభు కొరకై మనం నమ్మకంగా ముందుకు కొనసాగిపోవాలి. ఆ రీతిగా మరి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దయచేసి సియోను పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ 3 దినాలు కూడా మరి ఫస్టే చెప్పాను సంఘానికి, దేవుని బిడ్డలకు. అంకుల్ చాలా దూరం నుంచి వస్తున్నాడు, 3 దినాలు మన మధ్య ఉంటారు. మరి అందరూ కూడా మీరు ఉండాలి, ఏకీభవించాలని చెప్పినప్పుడు నిజంగా సిస్టర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు, పిల్లలు పూర్తిగా 3 దినాలు వాళ్ళ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి అందరూ, ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు లేరు అనేది లేదు, కానీ అందరూ వచ్చారు. చక్కగా దేవుని పరిచర్యలో వారందరూ కూడా ఏకీభవించారు. ఆ రీతిగా రానున్న దినాల్లో ఇంకా మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగిపోలాగున దయచేసి సియోను పరిచర్య కొరకై మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. అలాగే అంకుల్ గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకై, వారి పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయము అంకుల్ గారు మన మధ్యకు రావడానికి ప్రభు అవకాశం అనుగ్రహించినట్లుగా కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాం. దయచేసి వచ్చిన వారందరికీ కూడా మరి ప్రేమ విందు ఏర్పాటు చేశాం. బయట పక్కన మరి టెంట్ కింద
మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దయచేసి వార పరిచర్యలు కూడా జ్ఞాపకం చేసుకోనండి. స్థానికంగా అందరూ అన్ని పరిచర్యల్లో పాలు పొందడానికి ప్రయత్నించండి. ప్రభు చిత్తమైతే మంగళవారం సాయంకాలం మన సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. ఆ సంఘ ప్రార్థనలో ఈ 3 దినాలు ప్రభు చేసిన మేలులను బట్టి మనం ప్రభువుకు స్తుతి చెల్లిస్తాం. కాబట్టి దయచేసి సంఘముగా అందరూ కలిసి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం సాయంకాలం సంఘ ప్రార్థన కొరకై. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతాయి. అందరూ కూడా ఏకీభవించాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం. మరి యొక్క 3 దినాల పరిచర్య కొరకై చేరు వచ్చినటువంటి దైవ సేవకులు, అలాగే మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులు, ముఖ్యంగా నడికూడి నుంచి ఇంకా వచ్చిన వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తున్నాం. నిత్యము మీరు మా కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి అంకుల్ గారు ఒక చిన్న ప్రార్థన చేసి మనందరి కొరకై తర్వాత ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత మీరందరూ కూడా ప్రేమతో మధ్య పక్కన ప్రేమ విందు ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి మహామహిమ కలిగిన నామంలో స్తుతిస్తున్నాం. ఈ పునరుత్థాన దినంలో ప్రభు ఈ రాత్రికాల సమయంలో కూడా సియోన్లో మాకిచ్చిన ఈ మంచి సహవాసము, వాక్య పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. గత శుక్రవారం రాత్రి నుండి ఈ రోజు రాత్రి వరకు సియోను సంఘపక్షంగా బలహీనను కూడా బలపరిచి ఆయా స్థలాల్లో నిలవబెట్టుకొని వాడుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ప్రజల హృదయాల్లో భద్రపరుచుకొని అత్యాసక్తిగా వాటి ప్రకారముగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో వినాలని, చేయాలని, కట్టుకోవాలని అటువంటి అనుభవం కలిగిన వారు బండ మీద పునాది వేసిన ఇంటి వంటిదని, దాని మీద వానొచ్చినా వరదలు వచ్చినా అయా తండ్రి గాలి ఒడిగా ఇసిరి కొట్టినా అది పడలేదని, దాని పునాది బండ మీద వేయబడిందని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ దృఢపరుచుకొని కుటుంబాలుగా రక్షణ పొంది ఆత్మీయమైన సంఘాన్ని సజీవ రాళ్ల వలె కట్టబడ్డానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అద్భుతం చేయండి. సియోను సంఘానికి వచ్చిన మా పిల్లలందరినీ కూడా నడుకుడి, అలాగే దాచేపల్లి, ఆయా స్థలాల నుంచి శ్రీనగరు, ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియులందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. బలహీనలు ఉన్నారు, వారిని కూడా తాకి ఆరోగ్యవంతులుగా చేయండి. అలా తండ్రి శ్రీరాంపల్లి నుంచి కూడా తీసుకొచ్చారు కొన్ని బ్రదరు, అలాగే చంద్రపాల్ బ్రదర్ని కూడా తీసుకొచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. అలా తండ్రి నడుకోడి నుంచి బ్రదర్ గారిని తీసుకొచ్చారు, సంఘాన్ని తీసుకొచ్చారు, బాధ్యత కలిగిన సంఘ పెద్దలైన వారిని తీసుకొచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి, వారి సేవా పరిచర్యను ఆశీర్వదించండి. భూషణ అన్నయ్య గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో శక్తి పరిపూర్ణం చేయండి, మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పొడిగించి సిస్టర్ గారిని కూడా బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియుడు సమయాలను బట్టి, అమ్మాయిని బట్టి, పిల్లలను బట్టి, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ మరుదులు, వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసుని కూడా ఈ ప్రాంతంలో ఉంచుకొని జరిగిస్తున్న సేవా పరిచర్యను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఆ సేవా పరిచర్య ఈ నూతన ఆ సంవత్సరంలో 2024లో పరిచర్యను ఇంకా అభివృద్ధి చేసి సంఘాల యొక్క సరిహద్దులు విశాలపరిచి గుడారపు త్రాళ్లను దూరముగా నాటించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని ఆశపడుతున్నాం. యవనస్తులైన పిల్లలు కూడా ఆయా మైకు సెట్ చేసే విషయంలో, ఆయా కిచెన్లో పనిచేసే విషయంలో, ఆవరణలో పనిచేసే విషయంలో యవనస్తులందరినీ కూడా చురుగ్గా ఉంచారు. ఆ తండ్రి వారందరినీ కూడా ఆసక్తిగా ఉంచారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి, వారి యొక్క బహుమానం వారికి అనుగ్రహించండి. యవన కాలంలో అన్ని విషయాలు మీకు నమ్మకస్తులుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలు ఉన్నారు, వారిని కూడా తాకి స్వస్థపరచండి. సంఘము, సంఘ కుటుంబాలను బట్టి, సమయాలు తన కుటుంబాన్ని బట్టి వారు కూడా ఈ 3 దినాలు నా పైన కూడా ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చారు, పరామర్శిస్తూ వచ్చారు, ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. పరిశుద్ధులకు చేసిన పరిచర్యను మరిచిపోటుకు అన్యాయస్తునిగా వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదము అత్యధికంగా దయచేయండి.
దయచేయండి. మీ చిత్తమైతే రేపు ఉదయకాల సమయం మా ప్రయాణం కొరకే సిద్ధపరచండి. మీ చిత్తము మీ ఏర్పాట్లో ఉంటే మీరు అక్కడ ఆలస్యమైతే మరోసారి కలుసుకోవడానికి సహాయం చేయమని, మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన వారందరినీ మరోసారి మీ దయాహస్తాలకు అప్పగిస్తూ మా ప్రభును మా విమోచకుడు త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో నిండారా స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనకందరకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. చేదము నేను నా ఇంటి వారలము యెహోవానే సేవించెదము. మీరెవరిని సేవించెదరో, మీరెవరిని సేవించెదరో ఈ దినమే తీర్మానించుకో. మీరెవరిని సేవించెదరో ఈ దినమే తీర్మానించుకో. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో, నీవెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదా నీవు, కుంటి కుంటి నడచెదా నీవు. యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? యెహోవా నీ దేవుడా, లేక వేరే దేవతలున్నారా? నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో, నీ వెన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడచెదా నీవు, కుంటి కుంటి నడచెదా నీవు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బయట మరి భోజనం ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ భోజనం చేసి వెళ్ళండి. మరి అంకుల్ గారు రేపు ఉదయం ప్రయాణమై వెళ్తున్నారు. మరి ఎవరైనా అంకుల్ గారిని కలుసుకోవాలనుకుంటే కలుసుకొని ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళడానికి ప్రయత్నించండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి యవనస్తులు వెళ్ళండి, భోజనం దగ్గర వడ్డించే దగ్గర ఉండండి. అందరికీ సమృద్ధి అయిన భోజనం ఉంది.